మంచి సమయాన్ని తండ్రి, మంచి అవకాశాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు వందములు దేవా. తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి, మిమ్మల్ని గూర్చిన మాటలు నేర్చుకోవడానికి అవకాశాలు మాకు ఇచ్చారు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి, చెబుతున్న మాటలు తండ్రి, అందులో ఉన్న సారాంశం తండ్రి గ్రహించేలాగా దుష్టుడు ఎత్తుకుని తండ్రి, వినబడుతున్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తుకుని పోకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించమని తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైన మాటలు తండ్రి నా సహోదరుడి గంగాధర ద్వారా మొదటి తరగతిలో తండ్రి మీరు వినిపించారు తండ్రి. ఇకను ఈ తరగతిలో తండ్రి నా ద్వారా కొన్ని విలువైన మాటలను సంగతులను తండ్రి మీరు మాట్లాడమని సహాయం అనుగ్రహించమని తండ్రి, ఈ కార్యక్రమం ఆదరించేంత వరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మంచి పాఠాన్ని మంచి సందర్భాలను ఈ మధ్యాహ్న కాలంలో మనం విందాం. ఈరోజు మనం ఈ మధ్యాహ్న తరగతిలో నేర్చుకునే పాఠం పేరు అంశం ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన లైఫ్లో మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి యవ్వనస్తురాలికి అత్యవసరమైనది, చాలా విలువైనది. మరణం కంటే దుఃఖకరమైనది ఏది? మరణం కంటే దుఃఖకరమైనది ఏదని అనే పాఠాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రియులరా, ఈ టైటిల్ వినగానే మీకు ఒక సందేహం రావాలి. ఏంటా సందేహం? సాధారణంగా దుఃఖం అనేది ఎప్పుడు వస్తుందండి? మనిషికి దుఃఖం అనేది ఎప్పుడు వస్తుంది? రాకూడని ఒక రోగం వచ్చింది అనుకోండి, ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఆ అనారోగ్యాన్ని బట్టి మనం ఏం పడతాం? దుఃఖపడతాం. ఇప్పుడంటే కొంచెం తగ్గుతుంది, కానీ ఒకానొక సమయంలో ఒకానొక కాలంలో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే హెచ్ఐవి ఎయిడ్స్ అనే ఒక వ్యాధి ఎంత భయంకరమో మీ అందరికీ తెలుసు. దాని పేరు చెబితేనే, అది వచ్చిందని ఏ వ్యక్తికైనా వచ్చిందని తెలిస్తేనే మనుషులు గడగడలాడిపోయేవారండి. ఎందుకంటే ఆ మనిషికి చనిపోతాడని అర్థం. అంత భయంకరమైంది. ఎందుకంటే దానికి మందు లేదు కదా, దానికి మెడిసిన్ లేదు కదా. కాబట్టి ఆ రోగం ఎవరికైనా వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆ మనిషి ఖచ్చితంగా ఏదో ఒక రోజు కంపల్సరిగా కొద్ది కాలంలోనే చనిపోతాడన్న భయం ఉండేది. అసలు ఆ మనుషుల దగ్గరికే వెళ్ళేవారు కదండి. ఎందుకంటే వారి దగ్గరికి వెళితే వచ్చేస్తుందేమో ఆ రోగం, కానీ వీరికి వచ్చేస్తుందేమో అన్న భయం. వారికి ఇంజెక్షన్ చేయాలన్న భయం, వారితో మాట్లాడాలన్న భయం, వారి పక్కన కూర్చుని తినాలన్న భయం. ఎందుకంటే ఆ రోగం నాకు వచ్చేస్తుందని భయం. అప్పుడు ఆ రోగి ఎంత బాధపడి ఉంటాడండి? ఆ రోగం కలిగిన వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడండి? ఎంత మనోవేదనకు గురై ఉంటాడు చెప్పండి. అంటే ఆ రోగం వల్ల అతనికి ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. ఇక మరొకటి, చాలా మందికి షుగర్ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాక అర్థమవుతుంది కదా మనందరికీ. మనం తినే తిండ్ల వల్ల, మన ఆహారపు అలవాట్ల వల్ల ఏం జరుగుతుంది? మన ఆహార అలవాట్ల వల్ల ఏం జరుగుతుంది? మన బాడీలో రకరకాల చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఈ చేంజెస్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే మనుషులకు అనేకమైన రోగాలు వస్తున్నాయి. ఏంటి? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, పక్షపాతం వస్తుంది, ఏమంటే మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, మూలశంక వస్తుంది, రాత్రి మాట్లాడుకున్నాం కదా, ఏమండి అల్సర్, ఇటువంటి రోగాలు, ఎన్నో భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయండి. ఇలా షుగర్ వచ్చినప్పుడు ఒక షుగర్ పుండు లాంటి ఏదైనా పుండేసినప్పుడు ఏం చేస్తారు? బాగా పుండు ఎక్కువైపోతే ఏమైంది? ఆ గాయం మాందో. అప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఏదో ఒక అవయవాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. అయితే చెయ్యి తీసేయాలి. చేతి మీద వచ్చిందా? ఆ చేతిని తీసేయాలి. కాళ్ళ మీద వచ్చిందా? కాళ్ళని తీసేయాలి. అంటే ఏ అవయవాన్ని కొడితే ఆ అవయవాన్ని తీసేయాలి. అంటే అవయవాన్ని, అమ్మ నీకు షుగర్ పుండు వచ్చింది నీ కాళ్ళ మీద, ఇక నీ కాళ్ళు తీయకపోతే ఈ షుగర్ పుండు ఎక్కడికి పాకేస్తుంది? నీ బాడీ అంతా పాకేస్తుంది, నీ శరీరం అంతా పాకేస్తుంది. కాబట్టి ఈ కాళ్ళని తీసేయాలన్నారు. అప్పుడు ఏం కలుగుతుంది మనకి? అయ్యో, నా శరీరంలో ఒక అవయవం, ఒక చెయ్యి, ఒక కాళ్ళు వెళ్ళిపోతుంది అని మనం దుఃఖపడతాం. ఇలా రకరకాల వాటి వల్ల మనం దుఃఖంలో మునిగిపోతాం. ఏమండి?
ఇక చివరిగా బాధపడేది ఏంటంటే మరణం. అందరూ ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి, కొద్ది రోజుల్లో చనిపోతున్నారు అనుకోండి, కొద్ది దినాలలో చనిపోతున్నారు అనుకోండి, లేదంటే సడన్ గా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుందండి? మనుషులకి దుఃఖం వస్తుంది, భరించలేని దుఃఖం. అందుకే చాలా మందికి డెలికేట్ మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. వీక్ ఏంటంటారు, వీక్ హృదయం, సెన్సిటివ్ మైండ్స్, చాలా చాలా సున్నితమైన, అసలు తట్టుకోలేదండి ఏ విషయం కూడా అంత తొందరగా అడాప్ట్ చేసుకోలేరు, అంత తొందరగా తీసుకోలేరు వాళ్ళు. అలాంటి వారికి, వారి దగ్గర సంబంధాలకు, వారికి అనుకూలంగా ఉన్న వారికి, వారి బంధువులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి, లేదా ఒకవేళ చనిపోయారు అనుకోండి, ఏం చెప్తారు? సడన్ గా చెప్పేస్తారండి. సడన్ గా చెప్పారంటే ఆడు కూడా టపకెట్టేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ పలానా వ్యక్తి చనిపోయాలనుకోండి, ఇక్కడ ఈయన బకెట్ తినేస్తాడు, లేకపోతే ఈమె బకెట్ తినేస్తుంది, ఈమె కూడా చనిపోతుంది. అందుకే ఏం చెప్తారు? ముందుగా ఏం చెప్తారు? ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు కదా, మీ నాన్నగారు ఉన్నారు కదా, కొద్దిగా అనారోగ్యంగా ఉన్నదట, ఎందుకో ఫోన్ చేశారు, హాస్పిటల్లో పెట్టారంట, వెళ్దాం పదంట. కొద్దిగా ఆల్రెడీ చచ్చిపోయాడట. కానీ చెప్పడం మాత్రం ఏం చెప్తారు? కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట, ఏం లేదు కంగారు పడుకో అన్నాడు అంటారు. అమ్మగారు చక్కగా, లేదా అయ్యగారు చక్కగా మంచిగా వస్త్రాలు ధరించేసుకుని వాహనం మీద వెళ్తుంటారు. ఈ మధ్యలో ఫోన్ వచ్చినట్టు మామూలుగా మాట్లాడుతుంటారు. ఏంటి ఇదిగేదో ఎక్కడ ఉన్నాం, దగ్గరలో ఉన్నాం, వచ్చేస్తున్నాం అంటారు. ఏమైందని మరి వెనకాల ఇవిడ తొందరగా కంగారు పడి అడిగితే ఏం లేదంటే కొద్దిగా సీరియస్గా ఉందంట, ఏం లేదు కొద్దిగా ఐసీయూలో పెట్టారంట. మరలా కొంత దూరానికి వెళ్ళేసరికి ఐసీయూలో ఉన్నాడు కానీ కొద్దిగా క్రిటికల్ కండిషన్ అంటారు. మొత్తం మీద హాస్పిటల్కి ఏమైంది? చచ్చిపోయాడు. నీకు అర్థమైందా? ఎక్కడ మొదలెట్టాడు? వాళ్ళ ఇంటి దగ్గర మొదలెట్టాడు. 20 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, మొదలెట్టాడు. నీరసంగా ఉందని 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? ఐసీయూలో ఉన్నాడు, సీరియస్గా ఉన్నది అన్నాడు. 15 కిలోమీటర్ల దగ్గరికి వచ్చినాక ఏం చెప్పాడు? కొద్దిగా సీరియస్గా ఉందంట, చెప్పలేము అన్నారు అంటాడు. 5 కిలోమీటర్లకు ఇంకా మనం అనుకున్న డెస్టినేషన్ వచ్చేసింది. అక్కడికి వచ్చినాక ఏమంటాడు? బయట నుంచి అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ ఇక్కడ ఏమైనా పడతాయి, ఏడుపులు కేకలు వినపడుతుంటాయి. ఏమైందని చూస్తే చచ్చిపోయాడంట. ఇప్పుడు మైండ్ ఎలా ఉంటుందండి? ఆల్రెడీ ఫస్ట్ చెప్పాడు కదా, అప్పటికి పూర్తి మైండ్ ఉంది. ఆ మైండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిందనమాట. ఆ మైండ్ అలా ప్రిపేర్ చేసేది కాబట్టి ఆ దుఃఖాన్ని ఒకేసారి తీసుకోలేదు కాబట్టి, అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంది కాబట్టి వెంటనే హార్ట్ అటాక్ లాంటివి ఏమి రావు. కాకపోతే మామూలుగా ఏడుస్తారు, బాధపడతారు, దుఃఖంగా ఉంటారు. ఇది మనం మాట్లాడుకుంటున్న దుఃఖకరమైన సందర్భాలు. అయితే జ్ఞాని అయిన సొలొమోను, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రసంగి గారు ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాటను చూడాలని ముందు అతని గురించి మనం తెలుసుకోవాలి కొన్ని మాటలు. అతను ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు. జ్ఞాని అంటే జ్ఞానంలో అతన్ని మించిన వాడు లేడు, అతనికి ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదు. దేవుని చేత అనుగ్రహింపబడిన ఆ అపూర్వమైన, ఆ గొప్పదైన జ్ఞానాన్ని పట్టుకుని ప్రపంచంలో ఒక జ్యోతిగా వెలిగిపోయాడండి సొలొమోను. ఆ సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి దిగాంతం, భూమి చివరి నుంచి, భూమి అంచుల నుంచి ఎవరొచ్చారు? శాబా దేశపు రాని వచ్చింది. వెరీ గుడ్. ప్రశ్న రేపు అడుగుతారు, చెప్పడానికి రెడీగా ఉండదు అంతే. అర్థమైందా? శాబా దేశపు రాని వచ్చింది. ఈ శాబా దేశపు రాని వచ్చి సొలొమోనును పరిశీలించడానికి ఏం చేసింది తెలుసా? అసలు నీ జ్ఞానం అంటున్నారు, నువ్వు అంతలేదు ఇంతలేదు అంటున్నారు, నీ జ్ఞానయుక్తమైన సంగతి నేను వినాలనుకుంటున్నానని సొలొమోనుకు ఒక పరీక్ష పెట్టిందండి. ఏంటా పరీక్ష? ఏమండి, కొన్ని పూలు, ఆర్టిఫిషియల్ పూలు, అంటే ఒరిజినల్ పూలు కాదు, ప్లాస్టిక్ పూలు అన్నమాట. ఆర్టిఫిషియల్ పూలు అలాగే ఒరిజినల్ పూలు రెండు మిక్స్ చేసి, రెండు కలిపి ఒక గోడ దగ్గర పెట్టారండి. అప్పుడు సొలొమోను గారికి ప్రశ్న ఎదురైంది. ఎవరు చేస్తున్నారు ఈ ప్రశ్న? ఈ యొక్క పరీక్ష ఎవరు పెడుతున్నారండి? శాబా దేశపు రాని పెడుతున్నారు. ఇదిగో సొలొమోను, మీరు జ్ఞానవంతులు అంటున్నారు కదా, ఇక్కడ మీ ఎదురుగా అన్ని పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులలో నిజమైన పువ్వు ఏదో, ఆర్టిఫిషియల్ పువ్వు ఏదో మీరు చెప్పాలి. ఇక్కడే కూర్చోవాలి, ఇంకా అక్కడికి వెళ్ళకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, మీరు దగ్గరికి వెళ్ళి చూడకూడదు. మీరు దూరం నుంచే అందులో ఉన్న పువ్వు ఏది నిజమైందో, ఏది కరెక్ట్ అయిందో మీరు ఇక్కడ నుంచే చెప్పాలని సొలొమోనుకు పరీక్ష పెట్టిందండి. మనమైతే ఏం చేస్తాం? ఆ పక్కన ఉన్నాను, ఈ పక్కన ఉన్నాను చిన్న హింట్ అడుగుతాం మనం. మీకు అర్థమవుతుందా? నిజంగా మనం తెలియలేదు కూడా ఏం చేస్తాం? హింట్ అడుగుతాం. హింటు సొలొమోనుకి హింట్ అడగాల్సిన పని లేదు. అతను జ్ఞానవంతుడు. అతని జ్ఞానాన్ని అనేక మంది పరిశీలించారు. ఎంతమంది పరిశీలించినా దేవుడిచ్చిన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనికి ఎవ్వరూ నేర్పించవలసిన అవసరం లేదు. ఏ విషయాన్నైనా సరే అతనికి ఎవ్వరూ నేర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతను అన్నిటినీ నేర్చుకుంటాడు, అవపోషణ పడతాడు, అదని వివేచన కలిగి ఉంటాడు.
ప్రియమైన దేవుని పిల్లలు అలా పరీక్ష పెట్టినప్పుడు అప్పుడు సొలొమోను ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఆ దేవదారుపు ఆ తలుపులు నీ ముందు తెరచండి అన్నాడు. దేవదారుపు ఆ వనం ముందు ఉన్న ఆ తలుపులు తీయండి ఒకసారి అన్నాడు. ఆ తలుపులు ఒకేసారి డోర్స్ అన్ని ఓపెన్ చేయగానే వెంటనే తేనెటీగలు అన్నిటిని కూడా ఎక్కడికి వచ్చేసేయండి? పూల దగ్గరకు వచ్చేసేయండి, పువ్వుల దగ్గరకు వచ్చేసేయండి. పువ్వుల దగ్గరకు వచ్చేసి ఏ పువ్వు అయితే నిజమైన పువ్వు ఆ పువ్వు మీద ఏమాలింది? ఏగలాలి అన్నమాట, తుమ్మిదలు వాలి. అప్పుడు సొలొమోను అన్నాడు, ఇదిగో ఆ తుమ్మిదలు ఏ పువ్వు మీద అయితే ఆ వాలయో ఆ పువ్వులే నిజమైన పువ్వులు అన్నాడండి. ఆ మాట విని శాపదేశపు రాణి ఆశ్చర్యపోయింది. ఏంటి జ్ఞానం? నీ కోసం విన్న జ్ఞానం నేను చాలా తక్కువ, ఇప్పుడు నేను నిన్న కళ్ళారా చూసిన చాలా ఎక్కువ. ఇదిగో నీ కళ్ళ ముందున్న ఈ మనుషులు, నీ పనివారు, నీ చుట్టూ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వారు చాలా గొప్పవారు, నాకంటే గొప్పవారు. ఎందుకు గొప్పవారు అంటే వారి నీ మాటలు భోజనం చేస్తున్నప్పుడు వింటారు, నీ చుట్టూ పని చేసుకుంటున్నప్పుడు వింటారు, అనేక మార్లు ఆ జ్ఞానయుతమైన సంగతులు వింటారు. నువ్వు ఎంత గొప్పవాడు, నీ చుట్టూ ఉన్నవారు ఎంత గొప్పవారని సొలొమోను పొగిడి ఆవిడ తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ, బంగారాన్ని అంతటిని సొలొమోనుకి అప్పగించి వెళ్ళిపోయిందండి శాపదేశపు రాణి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. యేసుక్రీస్తు వారి మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. సొలొమోను కంటే ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఆ మాటలు వినడానికి ఎవరైనా వస్తున్నారా? అనేక మందికి మైకుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా ఎన్నో అనౌన్స్మెంట్లు చేస్తున్నా, ఎన్నో మాటలు ప్రకటిస్తున్నా, ఎన్నో మాటలు వినిపింపజేస్తున్నా, ఎవరు రావట్లేదని, వినట్లేదు, వినలేకపోతున్నారు. వినకపోతే మీరు ఒక విషయాన్ని మీరు మర్చిపోతారు. మీ జీవిత పరమార్థం మీకు అర్థం కాదు. ఎందుకంటే సొలొమోను కోసం ఇక్కడ నేర్చుకుంటున్నాం. సొలొమోను కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ఆ వాక్యం ద్వారా చెప్పబడుతున్నాం. మాటలు మనం వినబోతున్నాం. ఈ సొలొమోను జ్ఞానం జ్ఞానేశ్వరుడు ఎంత గొప్పవాడు. అతని జ్ఞానం కోసం కొన్ని మాటలు టూకీగా చదువుకుందాం మనం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. దేవుని జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసును గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమయ్యుండును. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రహీయుడైన యాతాను కంటేను మహోల్ కుమారుని హేమాను కల్కోలు దర్గాను వారి కంటేను జ్ఞానంతుడు ఉండును గనక అతని కీర్తి చుట్టూనున్న జన్మ అంతటిలో వ్యాపితమాయను అంటున్నాడు. చూడండి, అతని జ్ఞానం కానీ, అతని మాటలు కానీ, అతను రచించిన రచనలు కానీ అనేకములు ఉన్నాయి. ఇంచుమించు 3000 సామెతలు రాశాడంట. ఏంటండి 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడంట సొలొమోను. కింద రాయబడిన మాటలే సొలొమోను. ఇంకా వీటి కోసమే రాశాడా? చెట్ల కోసం రాశాడంట, పక్షుల కోసం రాశాడంట, జీవుల కోసం రాశాడంట, పురుగుల కోసం రాశాడంట. ప్రతి దానిని బాగా పరిశీలించాడట. వాటన్నిటి కోసం రాశాడట పుస్తకాలు. ఈ రోజు మనందరం చదువుకుంటున్నా, చరిత్రలో అనేక మంది చదువుకుంటున్నారు. అన్ని ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఈ ముందేస్తే మీకు మూలశంక పోతుంది, ఆ ముందేస్తే మీకు ఆయాసం తగ్గుతుంది, ఈ ముందేస్తే మీకు దగ్గు తగ్గుతుంది. ఇదంతా ప్రకృతి వైద్యం అని. ఈ వైద్యం అంతా ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు నువ్వు? ఈ వైద్యం అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు? సొలొమోను రాసిన పుస్తక గ్రంథాల నుంచి. ఎవరు చెప్తారు? లేకపోతే ఏ చెట్టు మొక్క, ఏ బెరడు వాటిలో కలిపితే, ఏ గంధపు చెక్క తీస్తే వాటి యొక్క రసం తీసి దేంట్లో కలిపి ఆ వ్యక్తికి పట్టిస్తే ఏమవుతుందో సొలొమోనే రాశాడు పుస్తకాల కోసం. ఏ చెట్టు వయసు ఏమండి? ఈ రోజు శాస్త్రవేత్తలు చాలా మంది చెప్తున్నారండి, ఒక చెట్టును చూసాం కొన్ని మనం నరికేసి ఇంటికి పొయ్యిలో తగలేటేస్తుందండి. దానికోసం మనకేం తెలియదు. నిజంగా ఒక శాస్త్రవేత్త అనేవాడు ఆ చెట్టును చూసి ఆ చెట్టు వయసు ఎంతో చెప్తాడండి. మీకు తెలుసా? చెట్టును చూసి ఏం చెప్తాడు? చెట్టు వయసు చెప్తాడు. అది ఎలా సాధ్యమండి? చెట్టును చూసి చెట్టు వయసు ఎలా సాధ్యం అవుతుంది? ఆ వయసుని చెప్పడం మనకి ఎలా సాధ్యం అవుతుందంటే, ఆ చెట్టును ఒక మిషన్తో కొయ్యగానే ఒక రౌండ్ ఆకారం వస్తుంది. చూడదా? మీరు అప్పుడప్పుడు చూసారా? చెట్టుని చక్కగా మిషన్తో కోస్తారా? మిషన్తో కోసిన తర్వాత ఆ బెరడులో ఎలా ఉంటాయండి? చిన్న చిన్న గీతలుగా రౌండ్లుగా ఉంటుంటాయి. కాబట్టి పరీక్షించండి తర్వాత. ఇలా రౌండ్లుగా గీతలుగా ఉన్న చూసారా? ఆ గీతలు, ఆ మధ్యలో ఉన్న గీతలను బట్టి, ఆ రౌండ్లో ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ చెట్టు వయసు చెప్పొచ్చండి. కాబట్టి మీరు నెట్లో ట్రై చేయండి.
మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పి గొప్ప గొప్ప జ్ఞానం అంతా కలిగిన జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు ఒక మంచి మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అంటున్నాడు. చూడండి, సొలొమోను గారికి ఏం కనిపిస్తుందంట? మరణం కంటే ఎక్కువైన దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడుతుంది. ఏంటయ్యా మీకు కనిపించిందని సొలొమోనుని అడిగితే, ఆ జ్ఞాని అయిన సొలొమోనుని అడిగితే, మన ఏంటి బంధకములు ఏం మాట్లాడుతున్నాడు? అది వలలు వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అంటున్నాడు. చూడండి, స్త్రీ లేని వారికి ఈ మాట చాలా దుఃఖంగా ఉండొచ్చు, చాలా బాధగా ఉండొచ్చు. మీరు అస్సలు ఇబ్బంది పడద్దు, అస్సలు బాధపడద్దు. ఆ స్త్రీ ఉన్న ప్లేస్లో పురుషులు పెట్టుకుని చదువుకోవడం. మరణం కంటే దుఃఖకరమైనది మరొకటి నాకు కనబడను, అది ఏదనగా వలలు వంటిదే ఉరులు వంటిదే బంధకము వంటి చేతులు కలిగిన పురుషుడు. హ్యాపీ కదా మీ అందరికీ, హ్యాపీ బర్త్డే. ఎవరి స్త్రీ కోసమే చెప్తున్నారని మీరు బాధపడకండి, ఇది ఇద్దరికి సంబంధించింది. అర్థమవుతుందా? మీరు ఒకవేళ బాధపడితే ఇప్పుడు చదవండి కదా, అలా పెట్టి చదువుకోండి. నాకే కాదు పురుషులకి కూడా అనుకోండి. జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ మాటను ఎందుకు చెప్తున్నాడు? అసలు ఇంత జ్ఞానం తెలిసిన వాడు, ఇంత ఔన్నత్యాన్ని కలిగిన వాడు స్త్రీ కోసం ఈ మాటను ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన జీవితంలో ఏదో జరిగింది అందుకే మాట్లాడుతున్నాడు. చాలా మంది ఒక అనుభవంతో ఏదైనా చెప్తుంటారండి సమాజంలో. ఎన్నరో మీరు ఎంజాయ్ చేసేసారు, మీరు అనుభవించారు. ఆ అనుభవాన్ని ఆ యొక్క అనుభవ రీతిని, ఆ అనుభూతిని మేము కూడా పొందుకోవాలి, మేము కూడా అనుభవించాలి, మేము కూడా అనుభవించిన తర్వాత మీలాగే మేము కూడా మాట్లాడతామంటారు. అవునా? అలా అనుభవించాలంటే, ఆ అనుభవాన్ని మీరు పొందుకోవాలంటే అన్ని సాధ్యమవుతాయండి? అన్ని సాధ్యమవుతాయా? అన్ని సాధ్యమవు. కొన్నింటిని అనుభవించి తెలుసుకోవచ్చు, మరికొన్నింటిని అనుభవించకుండా తెలుసుకోవచ్చు. లేదండి మేము అన్నింటిని అనుభవించి తెలుసుకుంటామంటే కరెంటు దగ్గరికి వెళ్ళండి, ఏమవుతుంది? షాక్ కొట్టి చనిపోతాం మనం. లేదండి కరెంటు షాక్ కొడుతుందో లేదో నాకు తెలియదండి, ఇక్కడ ఒక మైక్ సెట్ జరుగుతుంది, అక్కడ అందులో కరెంట్ ఎలా వెళ్తుందో నేను చూస్తానండి, అనుభవం నాకు కావాలండి అని వెళ్ళి దాన్ని పట్టుకో, ఏమవుతుంది? మంచి అనుభవం వస్తుంది నీకు, మర్చిపోలేని అనుభవం వస్తుంది. అయితే ఏంటి అయితే బయట తినేస్తావు, లేదంటే దేవుడు లేదంటే బ్రతుకుతావు. అంతే, రెండే ఆప్షన్స్, ఏం లేవు అక్కడ. దానిని అనుభవం పూర్వకంగా కాకుండా కూడా మనం ఏం చేయొచ్చు? తెలుసుకోవచ్చు. అగ్ని ఉంది, అగ్నిని అనుభవంతో తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఏం చేస్తావు? కాలిపోతావు. మీకు అర్థమవుతుందా? దాని అగ్నిని కాలుతుందని దూరం చూసి చెప్పొచ్చు, లేదంటే ఎవరైనా చెప్పిన మాటను వినొచ్చు మనం. లేదండి అగ్ని కాలుతుందో లేదో నాకు తెలియదండి, ఎర్రగా కనబడుతుందండి, నేను ఒకసారి చూస్తానంటే ఏమవుతుందమ్మా? చేతులు కాలిపోతాయి, నీ దేహం కాలిపోతుంది. కాబట్టి అన్నిటినీ మనం అనుభవపూర్వకంగా చూడలేము, చెప్పలేము. కొన్నిటిని మనం తెలుసుకోవచ్చు, కొన్నిటిని అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్పగలరు. ఇక్కడ జ్ఞానైన సొలొమోను తన అనుభవాన్ని బట్టి ఏదో ఒక మాట రాస్తున్నాడు. ఎందుకు అతను ఆ మాట మాట్లాడతాడో మనకు అర్థం కావాలంటే చరిత్రలోకి మనం వెళ్ళాలి. అసలు అతని జీవితంలో ఏం జరిగింది, ఆ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఇంత జ్ఞానవంతుడు, ఇంత జ్ఞానాన్ని విశదపరిచిన వాడు, ఇన్ని మాటలు రాసిన వాడు, అతని యుగంలో, అతని సమయంలో ఒక బంగారు సువర్ణ యుగంగా చెప్పొచ్చండి, ఒక సువర్ణ యుగంగా చెప్పొచ్చు. సొలొమోను కోసం మనం మాట్లాడితే ఆయన జరిగిన ఆయన పరిపాలన ఒక సువర్ణ యుగంగా మనం మాట్లాడచ్చు. ఎందుకంటే బంగారం విచ్చలవిడిగా విస్తారంగా, ఏమండి బిల్డింగ్లే సరిపోనంత బంగారం, బిల్డింగ్లే, రాజుల కోటలే సరిపోనంత బంగారం వచ్చిందంట అతనికి. ఏటేటా బంగారాన్ని సొలొమోనుకు తీసుకుని వచ్చేవారట. అంత గొప్పవంతుడు. అతని యొక్క పాలనలో వెండి అక్కడికి రాలేదట. వెండిని ఎలా ఉపయోగించారో తెలుసా? రోడ్డు మీద వేసి రాళ్ళని ఎలా ఉపయోగిస్తారో అలా ఉపయోగించారండి. ఏది వెండిని. ఈ రోజు వెండి అంటమ్మా
వెండి ఎంత అన్నది ఈ రోజు కూడా న్యూస్ వచ్చింది. భారీగా పెరిగిపోతున్న వెండి ధర ఎంత పెరిగిందంటే ఈరోజు 15,000 రూపాయలు పెరిగిపోయిందంట. బంగారం కొద్దిగా పెరిగింది, వెండి మాత్రం పైకి రెచ్చిపోతూ వెళ్ళిపోతుందంట. మండిపోతున్నాయట ధరలు. ధరలు ఏమవుతున్నాయమ్మా? మండిపోతున్నాయంట. కానీ సొలొమోను కాలంలో వెండి ఏం చేసిందంట? అక్కడికి రాలేదంట, అసలు పనికిరాదన్నాడు దాన్ని. ఎందుకంటే వెండి కంటే విలువైంది బంగారం వస్తుంది కదా, బంగారంతో పోల్చుకుంటే ఈ వెండి ఎందుకు? దీన్ని రోడ్డు మీద కంకర్రాలు అయితే ఎలాగేస్తారో అలా బాధేసేవారట, అలా ఉపయోగించేవారట. ఎందుకంటే యుద్ధంలో ఉపయోగించే డాల్ అంటారు కదా, డాల్ ఒక సిమెంట్ దిమ్మలాగా ఉంటది, బాణం అడ్డు పెట్టుకోవడానికి. అలాంటి డాల్ని ఎలా తయారు చేయించాడు తెలుసా సొలొమోను? బంగారంతో తయారు చేశాడు, బంగారంతో తయారు చేయించాడు. యుద్ధ ఉపకరణాలనే బంగారంతో తయారు చేస్తే వెండిని దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? ప్రేమ దేవుడు అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి అనుభవాన్ని పొందుకున్న వ్యక్తి తన జీవితంలో చేయకూడని ఒక తప్పు చేశాడండి. తన లైఫ్లో చేయకూడని ఒక తప్పుని చేశాడండి. అంత గొప్పవాడు, అంత గొప్ప స్థానానికి వెళ్ళిన వాడు సొలొమోను ఒక్క తప్పు వల్ల, ఒకే ఒక్క తప్పు వల్ల తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం సొలొమోను చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే 11వ అధ్యాయం, తొందరగా రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల చుట్టూ త్రిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న ఆ యెహోవా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఇశ్రాయేలు కానాను భూభాగానికి వెళ్తున్నప్పుడు, కానాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఆ దేశాన్ని ఆక్రమించుతున్నప్పుడు, వాటిని స్వాధీనపరుచుకుంటున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ దేశంలో మీరు వెళ్తున్నారు కదా స్వాధీనపరచుకోవడానికి, ఆ దేశంలో కొంతమంది జనాంగం ఉన్నారు, కొంతమంది మనుషులు ఉన్నారు. వారిలో ఎవరున్నారంటే మోయాబీలు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, సీదోనీయులు ఉన్నారు. ఇలాంటి జనాంగం ఉన్నారు. ఈ జనాలన్నిటినీ కూడా అనేక మందిని మీరు చంపండి, వారిని వెళ్ళగొట్టండి. ఒకవేళ వారిలో ఎవరైనా ఒకవేళ శేషించిన వారు ఉండిపోతే, ఆ దేశంలో కానీ ఉండిపోతే, వారితో మీరేం చేయకూడదు? సహవాసం చేయకూడదు అన్నాడు. సహవాసం చేయకూడదు. సహవాసం అంటే ఏంటమ్మా? సహవాసం అంటే ఏం చేయకూడదు అంటే చట్టా పట్టలేసి తిరగకూడదు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకూడదు, వాళ్ళు మీ ఇంటికి రాకూడదు, వారు భోజనానికి వెళ్ళకూడదు, వారు దానికి దేనికి ఏ కార్యక్రమాలకి ఏ పనికి మీరు వారి దగ్గరికి వెళ్ళడానికి లేదు. వారితో మీకు సహవాసం అనేది ఉండకూడదు అన్నాడు, ఉండవద్దు అన్నాడు. ఇశ్రాయేలు అందరికీ ఇచ్చిన ఆజ్ఞదే. వారు ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వారిని వెళ్ళగొట్టాలి, తర్వాత వీరిని నివసించాలి, వీరి మధ్య వారు ఉండకూడదు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి, దేవుడు వారి దేశాన్ని అన్యాయంగా ఇశ్రాయేలుకి ఇచ్చేసి వారిని వెళ్ళగొట్టేచ్చా? అదేనా మంచి పద్ధతా? ఒకటి వేసాడు ప్రశ్న, నాకు మీకు అర్థమవుతుందా? ఒక ప్రశ్న ఏం వేసాడంటే, దేవుడేంటి అలాగే మోయాబీలను, సిరియలను, ఫిలిస్తీన్లు వీళ్ళందరినీ వెళ్ళగొట్టేసి ఆ దేశాన్ని వీళ్ళకి ఆక్రమించేస్తున్నాడు. దేవుడు అలా అసలు ఎందుకు అలా దేవుడు అవుతాడు? అలాగా పక్షపాతం చూపించలేదు మీ దేవుడు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, పక్షపాతం చూపించడం కాదురా నాయనా, మా దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థం కావాలి. ఆ దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థం కావాలి. ఎందుకంటే వారు ఈ పరలోకమందున్న దేవునికి పిల్లలుగా లేరు. పిల్లలుగా ఉంటే దేవుడు ఎందుకు వారిని ఎలగొట్టమంటాడు? వారెందుకు దేవుడికి అనుకూలంగా బ్రతికే వారు అసలు అన్యాయం చేయకపోతే, అసలు అతను అన్యాయమే చేయడు కదా, అతను వెళ్ళగొట్టంటాడు కదా. ఆ దేశానికి వారు అర్హులు కాదు. ఎందుకు అర్హులు కాదంటే వారు చేస్తున్న హేయమైన క్రియలు అన్నాడు. వారు ఈ దేవుని కాదని మరొక దేవుని, మరొక విగ్రహాలను, మరొక రాత్రిని, కర్రలను, వీటన్నిటినీ పూజిస్తూ అసలైన దేవుని విడిచిపెట్టారు, ఈయనను ద్వేషించారు, వాటికి మొక్కుతున్నాడు. కానీ జీవితాన్ని ఇచ్చిన వాడు, ఈ యొక్క దేహాన్ని ఇచ్చిన వాడు ఎవరు అంటే ఈ తల్లి గర్భంలో ఎవరిచ్చారంటే పరలోకము మన దేవుడు. మరి దేవుడు వెళ్ళగొట్టడం మంచిదే కాదా? నోరు మూసేసాడంతే. ఆ కర్రల వారికి తల్లి గర్భంలో అతను నిర్మించాయా? ఆ రాతి బొమ్మలు, ఆ రాతి అవి తల్లి గర్భంలో ఆ కుమారుని నిర్మించాయా? అతనికి జీవితాన్ని ఇచ్చాయా అని మాట్లాడుతున్నాడు. అతని దగ్గర సమాధానం లేదు. ఎక్కడొస్తుంది సమాధానం?
వాక్యం తెలిసేది ఇలాగే మనం మాట్లాడగలం. మనము ఏం చేస్తాం? వినము. ఇన్ని రకాలం కాదు మనం. ఇది తప్ప అన్నీ వింటాం మనం. మీకు అర్థమవుతుందా? ఈ మాటలు తప్ప సోదుకోకూడదు, చుట్టుకోకూడదు, పనికిరాని వికారమైన మాటలు అయితే మనం వింటాం, కానీ దేవుడి మాటలు అయితే మనం వినం. అంత ఆసక్తి ఉండదు మనకి. విందాంలే అనుకుంటాం. ఎందుకంటే ఈరోజు మా సెల్ల వస్తుంది కదండి, సెల్ల వింటామండి. ఇక్కడున్న ఈ ఆనందం మరలా వస్తుందా? రాదండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలా ఎదురుమని ఈ యొక్క జనాంగాన్ని అంతటిని ఏమండి దేవుడు వెళ్ళగొట్టమంటే ఈయనేం చేస్తున్నాడు? సొలొమోను గారు ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత ఔన్నత్యం కలిగిన వాడు, అసలు ఉండకూడదని ప్రదేశంలో ఉండవు. ఏంటి అసలు ఆ ప్రదేశానికి రావడానికి ఎంత కష్టపడ్డాడండి. దేవుడు మంచి కోరుకుపోయాడండి సొలొమోను. నిజంగా చాలా గొప్పవాడు నిజంగా. ఈ విషయంలో తప్పు చేస్తారు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా సొలొమోను చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, ఏమని మాట్లాడుతున్నారు? ఇంకా అనేక మందిని, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడట. ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆ స్త్రీతో ఉండకుండా మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడట. ఫరో కుమార్తె అంటే ఐగుప్తు దేశానికి అతను ఎవరో రాజు. ఐగుప్తు దేశపు రాజైన అతను కుమార్తెని చేసుకున్నాడు. కుమార్తెతో ఉండొచ్చు కదా, అసలు చేసుకోకూడదు నిజం చెప్పాలంటే. కానీ చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఏం చేయాలి? బుద్ధిగా ఉండాలి కదా. ఒక్క స్త్రీతోనే ఉండకుండా అనేక మంది పరస్త్రీలు ఏం చేయాడట? సొలొమోను ఏం చేశాడంట? మోహించి. అంటే కామపు చూపు అన్నమాట. అది మోహపు చూపు అన్నమాట. అది ఒక కామపు చూపు, ఒక మోహపు చూపు మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందంటే సొలొమోను మనకి ఒక ఎగ్జాంపుల్ గా కనబడుతున్నాడు. మనకి సొలొమోను ఒక ఎగ్జాంపుల్ గా కనబడుతున్నాడు. అంత ఔన్నత్యం కలిగిన వాడు, అంత మంచి గొప్ప జీవితాన్ని కలిగిన వాడు ఒక్క చిన్న తప్పు చేసడం వల్ల తన జీవితాన్ని అధాపాతాలను తొక్కేసుకున్నాడండి. ఈ రోజు ఈ పాట నీకు నాకు చాలా అవసరం. సమాజంలో అనేక మంది ఎవరైతే యవ్వనస్తులుగా ఉన్నారో అందరికీ, పెద్దవాళ్ళని మాకు అవసరం లేదంటే మీకు కూడా అవసరమే. కానీ ముందుగా యవ్వనస్తుల కోసం నేను ఎందుకు చెప్తున్నా అంటే వారు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్తున్నాను. సొలొమోను ఏం చేశాడంట? మోహించాడంట. మోహపు చూపు కలిగి తన జీవితాన్ని ఎప్పుడైతే నాశనం చేసుకున్నాడో అధాపాతాలకు వచ్చేసాడండి సొలొమోను. నాశనం అయిపోడు. అంత గొప్పను మన జీవితంలో ఏదైనా మన అధాపాతాలను తొక్కేస్తుందంటే ఇలాంటి విషయాలే. ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త లేకపోతే, ఇలాంటి విషయాల్లో మనం బాధ్యత కలిగి లేకపోతే, ఇలాంటి విషయాల్లో మనం దేవునికి లోబడలేకపోతే మన జీవితం నాశనం అయిపోతుంది సుమా. సొలొమోను అంత వాడే ఇలా అధాపాతాలకు వస్తే నీవంతా నేనంతా. సొలొమోను కంటే గొప్పవాడమా? సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడమా? సొలొమోను కంటే అధికారం కలిగిన వాడమా? ఏ విషయంలో కూడా సొలొమోనుతో మనం పోల్చుకోలేము. సొలొమోనుతో మనం పోల్చుకోలేము. అలాంటి సొలొమోనే ఇలాంటి స్థితికి వచ్చేస్తే నీవంతా నేనంతా. మహాజ్ఞాని. ఇతనికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదు. మహాజ్ఞానే పడిపోతే అసలు మన జ్ఞానమే లేదు మనకు నిజం చెప్పాలంటే. అందుకే ఈ సొలొమోనే ఏం రాసిన సామెతల గ్రంథంలో మనుషులకి చెప్తున్నాడు, ఇదిగో మనుషులారా నేను మీకే ప్రకటిస్తున్నాను, జ్ఞానం ఏం చేస్తుందట? ఘోషిస్తుంది అన్నాడు. ఘోషిస్తుంది అన్నాడు. సొలొమోను ఇలా పడిపోయేసరికి అతనిపై యొక్క పరిస్థితి తారుమారైపోతుంది. మహాజ్ఞాని. ఈయనకు ముందు ఇంకొక ఇస్తున్నాడండి. ఇతను ఎవరు? ఇతను మహాజ్ఞాని అయితే అతను మహాబలవంతుడు. ఎవరైనా గట్టిగా చెప్పాలి. మీ అందరికీ ఈ మాటలు తెలియాలి. తెలిసని ఊరుకుంటే అవుదన్నమాట. రైట్. ఆ సంవత్సరం కోసం మనం తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. ముందుగా ఇతను కూడా ఎలాంటి వాడు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అనుకుంటారా? మీ అందరికీ మనసులో ఒకటి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ గా ఈ మాట చెప్పకుండా ఈ మాట చదివిస్తున్నారంటే అనుకుంటారేమో, కానీ మీకు విషయం అర్థం కావాలని చెప్తున్నాను. ఇశ్రాయేలు మరలా ఎవరికి దోషులుగా కనబడ్డారు? దేవుడికి, యెహోవా దృష్టికి
దోషులుగా కనపడ్డారు. యెహోవా దృష్టికి దోషులుగా కనపడితే ఏమైంది అక్కడ? 40 సంవత్సరాలు దేవుడు వారిని విడిచిపెట్టేసాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఇశ్రాయేలుని విడిచిపెట్టేసి ఎవరికి అప్పగించాడు? ఫిలిష్తీయులకు అప్పగించేశాడండి. మన జీవితంలో కూడా అంతే, ఏదన్నా అంతే. మనం దేవుడు పని చేసినప్పుడు, దేవుడి కార్యక్రమం చేస్తున్నప్పుడు చూస్తాడు. నీవు దేవుడి పనిలో ఉండి దేవుని కార్యక్రమం చక్కగా చూస్తూ దేవుడి కోసం బ్రతుకుతున్నావా, ఈ జ్ఞానాన్ని నీకు మరింతగా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు తప్పుపోయి విరమించుకుని నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు కలిగినది నీ దగ్గర నుంచి తీసేస్తాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అవసరమైతే జీవితం అంతా తీసేస్తాడు. ఇశ్రాయేలుకి అలా చేశాడు. ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి వారు ఎప్పుడైనా దేవుని తరపు తిరగకపోతే, ఆయన మాట వినకపోతే ఆయన ఏమనేవారు కాదండి. ఆయన ఏమనేవారు కాదు. వారిని చంపేవారు కానీ ఇబ్బంది పెట్టేవారు కాదు, తిట్టేవారు కూడా కాదు. ఏం చేశారంటే సైలెంట్ గా వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేసారు. ఇక్కడ ఫిలిష్తీయుల చేతి ఎన్ని సంవత్సరాలు అప్పగింపబడ్డారు? 40 సంవత్సరాలు. ఆనాడు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ఎవరు? వీళ్ళ పితరులు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు ఉన్నారు. వీళ్ళు కూడా మహానుభావులు, దండం పెట్టుకోవాలి వాళ్ళందరూ కూడా. వీళ్ళేం చేశాడు? 40 రోజుల్లో వెళ్లాల్సిన ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు చేసుకున్నారు? 40 సంవత్సరాలు చేసుకున్నారు. ఎంత దుర్మార్గులండి! ఒక రోజుని 1 సంవత్సరంగా మార్చేసుకున్నారు. ఎవరు తప్పు వల్ల, ఎవరి ఆ యొక్క ఆలోచన వల్ల, వారు చేసిన యెహోవా దృష్టికి దుష్టులుగా మారిపోవడం వల్ల మనము కూడా దేవుని దుష్టులుగా మారిపోయామనుకోండి, ఈ వాక్యం మీకు అందింపబడతాయి. ఈ వాక్యం, ఈ మాట మీకు వినిపింపబడదు. ఉదయం క్లాసులో చెప్పాడు కదా, వినిగడబడితే ఎవడైతే వింటున్నావో వాడికే వినిపిస్తాడు. వినట్లేదా? చెవులు మూసుకుంటున్నావా? నీ చెవులు ఏమైనా మందంగా మారిపోయా? దేవుడు ఈ మాట నీకు చెప్పడం, నీ జీవితం మారదు. ఇంకా ఇచ్చే నరకాగ్ని నువ్వు సిద్ధపడమే తప్ప. 40 సంవత్సరాలు వారి 5 ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోతే దేవుడు ఎవరి ద్వారా రక్షించాలనుకున్నాడో తెలుసా? అప్పటికే తన తల్లి గొడ్రాలుగా ఉండిపోయింది. సంసోను తల్లి గొడ్రాలుగా ఉన్నది. సమాజంలో అనేక మంది మనుషుల చేత పీడింపబడి, బాధింపబడి, అవమానపరచబడి, ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆమె ద్వారా దేవుడు ఒక మంచి కార్యక్రమం చేయించాలనుకున్నాడు. ఆ కుటుంబం ద్వారా దేవుడు ఒక మంచి కార్యక్రమం తలపెట్టడానికి పూనుకున్నాడు. ఆయన ఏంటయ్యా ఆ కార్యక్రమం అంటే సంసోనును పుట్టించాలనుకున్నాడు. దేవుడు పుట్టించాడు. ఆమె ముందుగా చెప్పాడు, ఇదిగో నీ కడుపున ఒక కుమారుడు, ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఇక్కడ నుంచి నువ్వేం చేయకూడదంటే, ఇప్పటి వరకు నువ్వు మద్యం తాగితే మద్యం మానే, నువ్వు ద్రాక్షరసం తాగితే ద్రాక్షను మానే, మద్యం అయితే మద్యం మానే, అపవిత్రమైన దేని నువ్వు తినొద్దని చెప్పాడండి. అంత పవిత్రంగా ఉండమన్నాడు. అంతే పవిత్రంగా ఉన్నది అన్నట్టుగా సంసోను పుట్టేశాడండి. సంసోను పుట్టేసి దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు ఆయన ద్వారా జరిగిన అద్భుతమైన కార్యాలు ఏమిటో తెలుసా? ఎలాంటివే తెలుసా? చాలా గొప్పవండి, చాలా గొప్పవి. ఒక విషయం చెప్తారా? అతను చేసిన కార్యక్రమంలో ఒక 2-3 విషయాలు చెప్తాను. 5వ అధ్యాయం, క్షమించండి, ఇదే 14వ అధ్యాయం, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను ఒక స్త్రీని చూడడానికి వెళ్తున్నారు. ఆ సందర్భం అన్నమాట. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొప్పరించుచు వచ్చాను. తల్లిదండ్రులు వెంట పెట్టుకుని తిమ్నాత్ అనే ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎందుకయ్యా సంసోను ఆ ప్రాంతానికి వెళ్తున్నాడంటే, ఒక స్త్రీని చూసేటప్పటికే ఆ స్త్రీని ఆయన నచ్చింది. ఇంటికి వచ్చి చెప్పాడు, నాకు పలానా ఊరిలో పలానా అమ్మాయి, ఆ స్త్రీ నాకు నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా చేయరా? వచ్చి తల్లిదండ్రులు చెప్పాడండి. అందంగా మంచిగా చెప్పాడండి. నిజంగా మంచి కుమారుడే. ఈ రోజు సమాజంలో ఏ మనిషినైనా, ఏ వ్యక్తినైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరినైనా చూస్తున్నాం అనుకోండి, యవ్వనస్తులు ఉన్నారు. వివాహం అవకమైన ప్రేమ అనే పేరుతో వ్యామోహంతో ఉండిపోయి ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు లేచిపోయి వెళ్ళిపోతున్నారు. ఆ 2 కుటుంబాలు ఏమైపోతాయి? ఆ 2 కుటుంబాల పరిస్థితి ఏంటి? వారి యొక్క పరిస్థితులు ఏంటి? వారు చనిపోయారో, తింటున్నారో, ఉంటున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత అవమానపడుతున్నారో వారికి ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు. అలా అర్థమవక చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. ఇక్కడ సంసోను ఏం చేశాడు తెలుసా? చూశాడు, వచ్చాడు. ఇంటికి వచ్చిన తన తండ్రులతో చెప్పారు, మీరు ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా చేయరా? వెళ్ళి మాట్లాడండి, రండి అని తీసుకువెళ్ళాడు. అప్పుడు వారు అప్పటికే చెప్పారు, ఏంట్రా నీకేం పని ఏం కనపడతలేదా?
మన దేశంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఈ దేశంలో లేకపోతే మా ఇంటి సంబంధం మా బంధువుల దగ్గర అనేక మంది స్త్రీలు ఉన్నారు. వీరు ఎవరిలో అసలు ఆ ఊర్లో పిల్ల నీకు ఎందుకు నచ్చింది అని సంశయానికి చెప్పినప్పుడు లేదు నాకు అమ్మాయినే కావాలన్నాడు. వింట కదా, వినలేదు. వినలేనప్పుడు పట్టుకుని తల్లిదండ్రులు వెంట పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎలా వెళ్తున్న సమయంలో ఏమి ఎదురుగా వచ్చిందంట? కొదమ సింహం ఎదురుగా వచ్చిందంట. సంశయానికి కొదమ సింహం ఎదురుగా రాగానే దేవుని ఆత్మ బలము చేత దేవుని ఆత్మ అతని మీద ఉన్నది కనుక ఒక మేక పిల్లని ఎలాగైతే పిసికి చంపేస్తాడో, ఒక మేక పిల్లని ఎలా కాళ్ళేసి విరిచేస్తాడో, కొదమ సింహాన్ని ఏం చేశాడట? విరిచేసాడంట. మనం అంతా అలా చేయగలమా? జూ పార్కులు చాలా మంది వెళ్తుంటారు. ఆ మధ్య వైజాగ్లో ఏం చేసినా కూడా, వైజాగ్లోనా హైదరాబాద్లోనా మర్చిపోయి నాకు తెలియట్లేదు, గుర్తులేదు సరిగానే. హైదరాబాద్లో అనుకుంటాను, వైజాగ్లో తెలియదు. ఒక జూ పార్కులోకి వెళ్ళాడు. జూ పార్కులోకి వెళ్ళి నేను పోటుగారని, నేను బలవంతుని, అది ఇదని చెప్పి ఏం చేశాడు? ఫోటోలు తీసుకుంటూ పులిని ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా ఇబ్బంది పెడుతూ సడన్ గా ఏమి అడుగుతే ఏం చేశాడు? అందులో పడిపోయాడు. ఏదైతే రక్షణ గోడ ఉందో ఆ గోడ దాటి ఆ జూ పార్కులో పడిపోయాడు. జనాలందరూ చుట్టూ అందరూ చూస్తున్నారు. సింహం దగ్గరికి వచ్చింది. తినేద్దామా వద్దా, తినేద్దామా వద్దా, తినేద్దామా వద్దా, అయ్యో 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 అని కేకలేసింది. ఎవరు కాపాడతారు చెప్పండి? మొత్తం మీద ఏదో కాపాడలేడు అనుకోండి. అప్పటికి అతన్ని ఏం చేసింది? ఇబ్బంది పడుతుంది. ఏదో కొద్దిగా ఏంటంటే దాని మనసు ఏదైనా మార్చుకుంటే, ఒకవేళ మంచి ఆకలి ఉంటే ఏం చెప్తా చెప్పండి? నీ వలసినా నేను వలసినా అది ఊరుకుంటుందా? మీద పడి చంపేస్తుంది, మీద పడి అతన్ని చీల్చేస్తుంది. ఇలాంటి సింహాలు మన దేశంలో ఉన్న సింహాలు లాంటి సింహాలు కాదు. మన దేశంలో ఉన్న పులులు కాదు ఆ దేశంలో ఉన్నవి. చాలా భయంకరమైనవి, చాలా పెద్దవి. అలాంటి ఏది ఒక 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 పులి, లేదంటే ఒక సింహం దేహం ఎలా ఉంటుందంట? ఇంచుమించు టన్నులు బరువు ఉంటుందంట. ఓ 50 కేజీల మూట, ఒక 100 కేజీల మూట మన నెత్తి మీద ఎత్తేవాటే అయిపోయింది. మనం ఇక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్ళక్కర్లేదు, మన నెత్తి మీద ఎత్తితేనే అదేదో పడిపోతుంది దాని మీద. ఎందుకంటే ఏం లేదు, మనకి సత్తువు లేదు, ఫిట్నెస్ లేదు. కానీ అలాంటి సింహం అది నేను కొరకక్కర్లేదు, చంపక్కర్లేదు. వచ్చి ఒక 500 కేజీలు, 800 కేజీలు, 1000 కేజీలు ఉన్న ఆ సింహం బరువు ఒకేసారి నీ మీద పడితే ఏమైపోతావు? నువ్వు చచ్చిపోతావు. అలాంటి సింహాన్ని, కొత్త సింహాన్ని ఏం చేశారంట సంసోను? చీల్చి చెండాలేశారంట. ఏమంటే మరో విషయం చెప్పమంటారా? ఇదే 15 అధ్యాయం చూడండి. 15 అధ్యాయంలో అతను అనుకున్న స్త్రీని వేరే స్నేహితుడికి పెళ్లి చేసేస్తాడు. అప్పుడు సంసోనికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? 3వ వచనం, 15 అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేయని ఎడల వారి విషయంలో నేను ఎప్పుడూ నిరపరాధిని ఇందులో వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకను తిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మంట చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలులకు వాటిని పోలించి పండ్ల కుప్పలను, పైరులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగ్గులో పెట్టిను. ఒక బలవంతుడికి కోపం వస్తే ఏం చేస్తాడో చూపించాడు. ఏం చేశాడంట? మేక పిల్లలను పట్టుకున్నట్టు, కుక్క పిల్లలను పట్టుకున్నట్టు ఏం పెట్టుకున్నాడంట? నక్కలు పట్టుకున్నాడంటే సొమ్ము. మీకు అర్థమవుతుందా? నక్క ఎక్కడైనా కనబడుతున్నాయి మధ్యలో, మనకి ఎక్కడా కనిపించలేదు. అసలు నక్కే కనిపించలేదు. అలాంటి నక్కల్ని ఎన్ని పెట్టుకున్నాడంట? 300 నక్కలు పెట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నారో ఆయన అనిపించింది నాకు. ఎలా పట్టుకుంటాడండి? అదిరిపోయి బెదిరిపోయి ఉంటే సంసోను చూసి నక్కలండి. మీకు అర్థమవుతుందా? సంసోను ఒక నక్కను మనం ఎదుర్కొంటా 10 నక్కల్ని ఎలా పట్టుకుని ఉంటే మిగిలిన నక్కలు ఏమైపోతే, అమ్మో ఇది ఎవడో మంచి బీచ్లో ఉండదు బాబు, దొరికిపోతే మంచిదని అనుకుంటే. ఎందుకంటే అప్పటికే ఏం చేస్తాం, దాన్ని చంపేయట్లేదు. పట్టుకుని ఆ తోక ఈ తోక ముడేస్తున్నాడు, మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇస్తున్నాడు, ఒక దివిటీ తీస్తున్నాడు, అగ్గిపొళ్ళు వేస్తున్నాడు, వెళ్ళి ఎక్కడి నుంచి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? పారిపో. ఈ చేతులన్నీ, ఈ పొలాలన్నీ, ఈ ద్రాక్ష తోటలన్నీ ఏం చేయాలి? తగలబెట్టి నాశనం చేసేయి. ఎందుకయ్యా సంసారం ఎలా చేశామంటే, నాకు ఇవ్వవలసిన స్త్రీని నాకు ఇవ్వకుండా వేరే వాడికి భార్యగా చేస్తాడా ఇతను? ఈ ఫిలిష్తీయులు ఎలా చేస్తారు? దీని అందరికీ వీరే కదా కారణం అని ఆ కోపాన్ని వారిని జీవించాడు. చూడండి, 300 నక్కలంట. ఇంత మాత్రమేనా? మరొక సందర్భం చూద్దాం. ఇదే 15 అధ్యాయం 14 వచనం, 14-15 వచనాలు. అతను లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే నాయను
సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపేరు అన్నాడు. చూడండి ఎంత బలవంతుడండి నిజంగా. తన జీవితాన్ని చూస్తున్నప్పుడు తన జీవితం యొక్క ఏమంటే చదువుతున్నప్పుడు ఆయన కోసం చదువున్న ఒళ్ళు పులకరించిపోతుందండి. ఏంటండి ఇలాంటి గొప్పవాడు ఒకసారి మనకు కనిపిస్తే బాగుందని అనిపిస్తుందా? ఇలాంటి దాన్ని ఒకసారైనా చూడాలనిపిస్తుంది. ఏమంటే పనికి మనం ఈ రోజు అందరం చూస్తాం. మనం ఏమండి బాడీ ఉండదు, గీడి ఉండదు, అసలు బలమే ఉండదు, ఏముండదు, తుంపిగా అందరం. మీకు అర్థమండి, ఈ తోడేసి ఎగురుతాడు, గాల్లోంచి ఎగిరేసినట్టు మనం చూపిస్తాడు. ఈ కొండ మీద దూకేసినట్టు చెప్తాడు. ఏముండదు, ఈ తోడేసుకుని ఆ కొండ మీద అక్కడికి వెళ్తాడు అంతే. మళ్ళీ కింద పోలంత మేకప్ ఎవ్వరం మధ్య మధ్యలో చెమట ఎక్కేస్తుందండి, డ్రింకులు చెమట ఎక్కకూడదని ఫ్యాన్లు, అసలు జుట్టు జరుగుకోవాలి ఎన్నో మేకప్ కిట్లు, అనేక మంది చుట్టూ జనం ఉంటారు. ఒడ్డుగా చేస్తే బాగోదు హీరో అనుకుంటు, కనీసం ఒడ్డుగా కూడా చేయరు. ఎంతో మంది ఉంటారు. ఎంతమంది మధ్య ఓ చిన్నపిల్లల నేను ఆలితే నువ్వెవరు, నువ్వు హీరో. చొక్కాలు చింపేసుకుంటారు మన వాళ్ళు, చొక్కాలే ఈ టికెట్ మాకు కావాలి, ఈ సినిమా నేను అర్జెంటుగా చూశాను అనుకుంటారు. సంవత్సరం కోసం తెలుసుకోవాలి, సంవత్సరం కోసం తెలుసుకో. మహాపరాక్రమశాలి, మహాబలవంతుడు. ఆయనకున్న బలం ఏ మనిషికే లేదు చరిత్రలో, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికే ఉండదక్క. ఇలాంటి మనిషి కోసం తెలుసుకున్న వాడు నువ్వు ఏరోచన. ఇంత గొప్పవాడు, ఇంత ఔన్నత్యం కలిగిన వాడు, దేవుని చేత దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న మనిషి ఒక్క విషయంలో తప్పిపోయాడు. మరలా ఒక విషయంలో తప్పిపోతాడు మనకు అనిపిస్తున్నాడు. చూడండి సంవత్సరం ప్రేమించిన దేవుని ఏ విషయంలో తప్పిపోయాడయ్యా చూద్దాం 16వ అధ్యాయం. దాని కింద వచ్చిన 16వ అధ్యాయం వాటర్ సిరిసి 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. చదవనమ్మా. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె వద్ద చేరును. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత రాత్రి ఏమన్నారండి, అతని చంపుదమని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండి అని మాట్లాడుతున్నాడు. చూడండి, వివాహం చేయమని తల్లిదండ్రులు అడిగారు. వివాహం చేసుకోవాల్సిన స్త్రీ ఏమైపోయింది, వేరే ఒకరికి భార్యగా వెళ్ళిపోయింది. ఈ భార్య మీద కోపాన్ని చూపిస్తూ పిలిస్తే నా నాన్న బాధలు పెట్టేశాడు. ఈ ఇబ్బందులు పెట్టేసిన తర్వాత ఎక్కడికి వచ్చాడంట, సంవత్సరం ఎక్కడికి వచ్చాడంట, అతను తీసుకున్న ఒక రాంగ్ స్టెప్ చూడండి. గాజాగా అతను తర్వాత సంవత్సరం గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూసి వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆ అమ్మాయి కుదరకపోతే, ఆ అమ్మాయిని వివాహం చేసుకోకపోతే వేరొక స్త్రీని చూడమని చెప్పమని వివాహం చేసుకోవచ్చు కదా, తల్లిదండ్రులు ఆ మాట మాట్లాడచ్చు కదా. సంవత్సరం ఆ పని చేయలేదండి, తప్పుడు మార్గంలో వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఏం చేశాడు, వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. తన కామయుక్తమైన కామపు చూపు కలిగి వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు తన కోరికని తీర్చుకోవడానికి. మహాపరాక్రమశాలి, మహాబలవంతుడు. వేశ్య దగ్గరికి వెళ్ళిపోతే అతను చంపడానికి అప్పటికే కాపలా కాసేస్తున్నారు. మొత్తం మీద ఏదులోకి తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత మరలా 4వ వచనం ఏం జరుగుతుందో చూడండి. 4వ వచనం, పెమ్మట అతడు షోరేకు లోయలనున్న దెలీలా అనే స్త్రీని మోహింపగా, ఇందాక మనం మాట్లాడుకున్నాం, సొలొమోను అక్కడ ఏం చేశాడు, పరస్త్రీని ఏం చేశాడు, సొలొమోను మోహించాడు. మరలా మోహపు చూపు ఇక్కడ కనబడుతుంది చూడండి మనకి, మరలా మోహపు చూపు మనకు కనబడుతుంది. ఆ రోజు సొలొమోను, జ్ఞానైన సొలొమోను మోహపు చూపు కలిగి తన జీవితాన్ని నాశనం కలిగి ఉంటే, ఈయన కూడా అప్పుడే కదా ఇప్పుడు వెళ్ళాడు స్త్రీ దగ్గరికి, ఒక వేశ్య దగ్గరికి అప్పుడే కదా వెళ్ళాడు. వెళ్ళగానే మరలా ఆ స్త్రీ నుంచి తప్పించుకుని మరలా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారంటే దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయారంట. దెలీలా. ప్రేమిన దేవుని పిల్లరా, ఆ పేరే మంచి విచిత్రంగా ఉంటుందండి. దెలీలా లాలించింది, బాగా పడుకోబెట్టుకుంది తొడ మీద, లాలన చేసింది, అతని గుడ్డ అంతలను రట్టు చేసింది, అతని యొక్క బలాన్ని తెలుసుకున్నది. సంసోని జీవితాన్ని నాశనం చేసేసింది. ఎందుకయ్యా ఈ సంసోనికి యొక్క జీవితం, ఈ దుర్భరమైన జీవితం సంసోనికి ఎందుకు వచ్చిందంటే, ఏమండి అతను చూసిన మోహపు చూపు అండి. ఆ మోహపు చూపు ఎంత భయంకరమైంది, చాలా భయంకరమైందండి.
అది ఏ మనిషినైనా, ఎంత ఔన్నత్యంలో ఉన్నవన్నా, ఎంత గొప్పవాడినైనా, ఎంత అధికారం కలిగిన మనిషినైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఆ మోహం చూపు అనేది మనిషిని ఈ పట్టణ వ్యవస్థకి తీసుకొస్తుంది. వారే ఎలా ఉంటే నీవు నేను అంత చెప్పండి. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళు, ప్రియ అక్కలు, ప్రియ అన్నీలు, మీరందరూ ఈరోజు ఈ మాటలు వినాలి, నేర్చుకోవాలి, మీ యొక్క హృదయంలో భద్రపరచుకోవాలి. మన జీవితాన్ని చాలా విలువైనది, మన జీవితానికి చాలా విలువైనదండి. ఆ మాటలు చూసి మోహించాడంటండి. ఏ కళ్ళుతో అయితే మోహించాడో, ఏ కళ్ళు చూసి ఆ యొక్క స్త్రీని చూసి మోహించాడో, ఆ మొహం చూపు కలిగి ఉన్నాడో, అప్పుడే సంసోను జీవిత పతనం నాశనంలోకి వెళ్ళిపోయిందండి. చెప్పకూడని విషయాలు చెప్పాడు కాబట్టి అతన్ని పట్టుకున్నారండి. ఫిలిష్తీయుల చేతులకు బందీ కానగా వెళ్ళిపోడండి. ఫిలిష్తీయులు పట్టుకున్న వెంటనే అంటే ఫిలిష్తీయులు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఏం చేశారంటే ఫిలిష్తీయులు అతని కళ్ళు ఏం చేశారు? పొడి తీసి పీకి వేశారండి. సంసోను కళ్ళు పీకి వేశారు. ఎందుకయ్యా సంసోను కళ్ళు పీకి వేశారంటే ఈ కళ్ళే ఈ మోహపు చూపు కలిగిన ఈ కళ్ళే సంసోనుని అంత బలవంతుని, అంత పరాక్రమశాలిని మాకు అప్పగించేయని ఫిలిష్తీయుల యొక్క ఆలోచన. ఈ మోహపు చూపు కలిగిన కళ్ళు ఆ రోజు తెలియలేదు, దగ్గరికి వెళ్ళకపోతే, ఆ గుట్టుని చెప్పకపోతే, బల రహస్యాన్ని తెలుపలేకపోతే సంసోను దొరికేవాడు కదండి. ఏ కళ్ళుతో అయితే మోహపు చూపు కలిగాడో ఆ కళ్ళే మొట్టమొదటి తీసేశారండి. సంసోను జీవితం నాశనం అయిపోయింది. అందుకే చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, సొలొమోను కంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారు చెప్పిన మంచి మాట ఏంటంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమైంది. సంసోను జీవితం చీకటైపోయిందండి, చీకటైపోయింది. ఈ విషయం చాలా మందికి తెలియక మోహపు చూపును చూసి ఇది ప్రేమ అనుకుంటారు, వ్యామోహం అనుకుంటారు. ఇది లేకపోతే నేను ఉండలేను, నేను జీవించలేను అనుకుంటారు. దానికోసం ఎంతటికైనా తగ్గిస్తారు. దాని నిమిత్తం అనేక మంది ఒకరినొకరు చంపుకోవట్లేదు. భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు, కూతురమ్మ తల్లిని చంపేస్తుంది, కొడుకమ్మ తండ్రిని చంపేస్తున్నాడు, తల్లిని చంపేస్తున్నాడు, లేదా ఇద్దరు కలిసి ఒకరినొకరు చంపేసుకుంటారు. మొత్తం మీద ఈ చూపు వల్ల ఏమొచ్చున్నాయంటే మనిషికి మరణమే వచ్చిందండి. మనిషి జీవితం నాశనమే అయిందండి. మోహపు చూపు ఎంత భయంకరం ఉందో మనందరికీ తెలియాలి. ఈ విషయాలన్నీ తెలియక ప్రేమ పాటలు పాడుకున్నారు, ప్రేమ పక్షులు, ప్రేమ పాటలు. ఏమండి మనందరికీ తెలుసు ఒక పాట పూర్వకాలంలో వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారా ఆయనేనండి ఒక పాట పాడ ఏంటా పాట? నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని. కళ్ళులే చూడలేదంట, పెదవులే పలకలేదంట, ఆ చివరికి ఏం చెప్తుందంట? హృదయమే చెప్తుందంట. ఏమని? నిన్నే ప్రేమించానని చెప్తుంది. మోహపు చూపుతో వచ్చిన మాట ఇది, మోహపు చూపుతో కలిగిన పాటలు ఇవి. వివాహం అయిన తర్వాత మాట్లాడమని ఈ పాటలు, వివాహం అయిన తర్వాత ఈ పాటలు పాడమని చూద్దాం, విడిపోయిన తర్వాత ఈ పాటలు పాడమని చూద్దాం, ఒకరినొకరు హత్య చేసుకున్న తర్వాత పాడమని ఈ పాటలు చూద్దాం. అప్పుడు రావు ఈ పాటలు. అప్పుడు ఎందుకు వస్తాయి? ఈ మోహపు చూపులో ఉన్న ఈ ఆనందం, ప్రేమ పాటలు ఇవన్నీ ఉండదు. ఏం భార్య అండి, ఇదేం భార్య అండి అని తిట్టుకుంటారు, ఇదేం భర్త అండి అని తిట్టుకుంటారు. అదే ఉందా? ఏం పాడతారు? మగవాళ్ళు అయితే ఏం పాడతారు? సినిమా పాటలు చెప్పలేదు, మీకు అర్థం కూడా చెప్తున్నారు. నమ్మొద్దు ఆడవాళ్ళు నమ్మొద్దు అంటారు. వీళ్ళు అంటారు అంటే మా కాలేజీలో జరిగిన విషయం చెప్తున్నాను. పాటలు ఫేర్వెల్ పార్టీకి చేసుకుంటారు కదండి, అప్పుడు డ్యాన్సులు అన్నమాట. ఈ డ్యాన్స్ ఏంటి? స్త్రీలు ఎవరైతే మోసం చేశారో వారి కోసం ఆ పురుషులు వేసిన పాట ఏంటంటే నమ్మొద్దు ఆడవాళ్ళు నమ్మొద్దు. వాళ్ళతో మహా తెలుగుతారు, మహా తెలుగు కలిగి వాళ్ళు ఏం చేశారు? మగాళ్ళు ఉట్టి మాయిగాళ్ళే అన్న పాట వేశారండి. ఇద్దరికి సరిపోయిందా? అంటే నీవు అనుకుంటే ఏమైపోతుంది? జీవితం నాశనం తప్ప ఏమవుతుంది? ఈ పాటలు పాడుకొని ఈ మాట్లాడుకుంటే సరిపోయిందా? దేవుని వాక్యం మన జీవితంలోకి రావాలండి, మన లైఫ్లోకి రావాలండి. అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. ఆ రోజు ఆ పాట పాడి వెళ్ళుంటారు, నాకు తెలిసి సంవత్సరం ఈ పాట పాడుకుంటూ వెళ్ళుంటారు. కళ్ళు చెబుతున్నాయి ప్రేమించాలని చెప్పింది ఏం చేసింది? కళ్ళే పీకేసింది. అక్కడ జీవితమే నాశనం అయిపోయింది. అక్కడ కళ్ళు లేని వాడు కళ్ళుకి ఆపరేషన్ చేసేసింది. అక్కడ ఢిల్లీలో ఏం చేసింది? కళ్ళుకి ఆపరేషన్ చేసింది. ప్రేమించారా? ఈ మోహపు జీవితం మన జీవితంలో
ఎంత ప్రమాదకరమైందో, ఎంత ఇబ్బందికరమైందో మనందరికీ తెలియదండి. మనందరికీ తెలియాలి. అదే చెప్తున్నాడు. చూద్దాం మంచి మాట, మరలా మనం మాట్లాడుకున్న మాట. రాజుల మొదటి గ్రంథం, సంసోను దగ్గరికి, సొలొమోను దగ్గరికి మరలా వెళ్ళిపోదాం. రాజుల మొదటి గ్రంథం ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 11వ అధ్యాయం 2వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. కామాతురత గలవాడే వారిని ముంచుకొనుచు వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది భర్తలను, భార్యలను, ఉపపత్నులను కలిగి ఉంది. ఈ మోడించడం వల్ల ఏం జరిగింది అంటే 700 స్త్రీలను ఏం చేశాట, వివాహం చేసుకుంటా, ఉపపత్నులు ఏం చేశాట, ఉంచుకుంటూ వచ్చాడట. మొత్తం మీద ఎంత అయ్యారు? 1000 మంది అయ్యారు. ఇప్పుడు మనం మొదటి చదివిన మాట మర్చిపోకండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్పాడు? మరణం కంటే దుఃఖకరమైనది ఒకటి నాకు కనబడను, అది ఏదనగా ఉరుల వంటి, వలల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు అన్నాడు. చూడండి, బంధకముల వంటి చేతులు. అక్కడ ఒక స్త్రీకే చాలా ఇబ్బంది పడిపోయాడు ఆ మహాబలవంతుడు. ఎవరు? సంసోను. చూద్దాం అన్నమాట. ఆ మాట చూద్దాం ముందు, అప్పుడు ఇక్కడికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. ఒక్క భార్య విషయంలోనే, ఒక్క స్త్రీ విషయంలోనే అన్ని దినము అతన్ని విసిగించేస్తుందంట. దెలీలా, చెబుతావా చెప్పవా? అప్పటికే ఆమె బందీకారంలోకి వెళ్ళిపోయాడండి. ఆమె తన 2 చేతులను పట్టుకుని సంసోనుని హింసించేస్తుందండి. రోజు సంసోనుని హింసించేస్తుంది, సంసోనుని బాధ పెడుతుంది, సంసోనుని ఇబ్బంది పెడుతుంది. మహాపరాక్రమవంతుడు, మహాబలశాలి సంసోను ఏమైపోతున్నాడు? ప్రాణం విసిగి చచ్చిపోవాలనుకుంటాడు. ఏంటి? ఒక స్త్రీకే సంసోను చచ్చిపోవాలనుకుంటున్నాడండి. ప్రాణం విసిగిపోయాడండి. ఏం చేసింది? తన చేతులతో బంధించింది సంసోను. దెలీలా తన చేతులతో బంధించింది, బంధకాల్లో ఉంచుకుని హింసిస్తే సంసోను అనుకున్నాడు, ఛీ, ఈ జీవితం ఎందుకు? నా జీవితం నేను చచ్చిపోతే బాగుంది అనుకున్నాడు. చూడండి, అంటే సంసోనుకి ఏది మంచిది అనిపిస్తుంది? ఏం మంచిది అనిపిస్తుందమ్మా? సావే మంచిది అనిపిస్తుంది. చూడండి, ఈ బ్రతకడం కంటే నేను చచ్చిపోతేనే మంచిది అనుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు మనం వెళ్ళారండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. చివరి మాట చదవండి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పివేసిరి. మీకు అర్థమవుతుందా? సొలొమోను ఎందుకు తిరిగిపోయాడయ్యా అంటే, ఒక స్త్రీని తట్టుకోలేక సంసోనే అక్కడ ఇబ్బంది పడి ఏమనుకున్నాడు? నేను చచ్చిపోతే బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు ఇతనికి ఎంతమంది చెప్పండి? సొలొమోనుకి ఎంతమంది? 1000 మంది. ఒక స్త్రీని తట్టుకోలేక సంసోనే చచ్చిపోవాలనుకుంటే 1000 మంది స్త్రీలు, అంటే 1000 × 2, అంటే ఒక స్త్రీకి 2 చేతులు కదండి. ఒక స్త్రీ 2 చేతులు కలిగిన సంసోనే ఇబ్బంది పెడితే 1000 మంది × 1000 × 2 ఎంత? 2000 చేతుల మధ్య ఎవరు ఉండిపోయినప్పుడు? సొలొమోను ఉండిపోయాడండి. 2000 చేతుల మధ్య, బంధకముల మధ్య సొలొమోను ఉండిపోయాడు. ఇప్పుడు సొలొమోనుకి ఏమనిపిస్తుంది చెప్పండి? మరణం కంటే ఏమండి దుఃఖం అనిపిస్తుందా లేదా? చావే బెటర్ అనిపిస్తుందా లేదా? సొలొమోనుకి చెప్పండి. అనిపిస్తుందండి. అందుకే మాట రాశాడు, నాకు చావే బెటర్ అని. ఎందుకు అనుకుంటానంటే, చచ్చిపోవడమే మేలు. ఎందుకంటే దానికంటే దుఃఖమైనది కనపడుతుంది. ఏదయ్యా ఇంటి ఇదే స్త్రీయే కనపడుతుందండి. ఎందుకంటే దీని బదులు ఈ చచ్చిపోవడం మేలురా బాబు అనుకుంటారు. చాలా మంది స్త్రీలు మంచి వరకు వస్తుంది. ఎప్పుడు నేను ఏమన్నా ఏమీ మాట్లాడను. చాలా మంది మంచి స్త్రీలు ఉన్నారు. బైబిల్లో కూడా అటువంటి వారి కోసం చాలా చాలా గొప్ప గొప్ప సంగతులు రాయబడ్డాయి. వారి కోసం వారు ఏమండి
జీవ గ్రంథంలోనే వారి పేరు లిఖించుకున్నారంట. అలాంటి స్త్రీలు ఉన్నారు బైబిల్లో. అలాంటి వారి కోసం నేను మాట్లాడతలేదు. కానీ కొంతమంది స్త్రీలు సమాజంలో అనేక మంది ఉన్నారు. వారు ఎలాంటి వారు తెలుసా? తమ భర్తని ఇబ్బంది పెడతారండి. తమ భర్తను చాలా ఏమంటే భారంగా హింసిస్తారండి, బాధ పెడతారండి, మానసికంగా వేధిస్తారండి, వేధిస్తారు. అలాగా మీ భర్తను మీరు వేధించకండి. అలాగే పురుషులకు కూడా మీరు కూడా మీ భార్యని ప్రేమించండి, వారిని మీరు నిష్ఠలో పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి. వారు గాజు బొమ్మలాంటి వారు. వారిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నట్టు బాగుంటుంది. వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టి బాధ పెట్టి వారు నిష్ఠలో పెడితే వారు ఒకరికి ఒకరు ఉపయోగం లేదు. ఇంకా ఇద్దరు కూడా మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకుంటారు. ఇరువురు కూడా దేవుని వాక్యాన్ని బట్టి బాధ్యత కలిగి మీ యొక్క కుటుంబాలను కట్టుకుంటూ దేవుళ్ళు ఉండుకోండి, నడుచుకోండి మంచిగా. ప్రేమ దేవుడు అలా ఉండకూడదండి. సొలొమోనుకి దుఃఖకరంగా ఎందుకు అనిపిస్తుందంటే ఈ స్త్రీల వల్ల అనిపిస్తుంది. ఏం చేశారంటే ఆ స్త్రీలు ఏం చేశారంటే అతను హృదయం ఇతర దేవతలతో త్రిప్పివేశారండి. ఎందుకు త్రిప్పివేశారంటే ఆయన బందీఖానలో ఉండిపోయి ఇద్దరు వారందరి కోరికలు వారందరి చేతుల మధ్య సొలొమోను ఉండిపోయి బాధపడుతున్నారండి. చెయ్యక తప్పలేదు సొలొమోనుకి. ఇంకా చదవండి 5వ వచనం. సొలొమోను అష్టారోతు అని సీదోనీయుల దేవతను, మిల్కోమును అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. మీకు అర్థం ఉందా? సొలొమోను ఈ యొక్క దేవతలతో తిరిగిపోయినప్పుడు ఒక మాట మాట్లాడాడు. ఏ మాట మాట్లాడాడు? ఇది అతని హృదయం తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుని ఎడల లేదన్నాడండి. సొలొమోను హృదయం యథార్థంగా దావీదుకి ఎలా అయితే దేవుని యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడు, అలాంటి యథార్థమైన హృదయం కలిగి లేదు ఎవరు? సొలొమోను. అందుకే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఒక మంచి మాట మాట్లాడారు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తుని చూసి. అలాగే ఇంకో మాట అబ్రహాము కుమారుడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకయ్యా అన్నాడు. కానీ సొలొమోను కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని ఎవరైనా మాట్లాడారండి? ఎవరు మాట్లాడలేదండి. యేసుక్రీస్తు విషయంలో ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే దావీదు కుమారుడే చెప్పుకోవడానికి యేసుక్రీస్తుని ఇష్టపడ్డారు. ఏమంటే అబ్రహాము కుమారుడిగా చెప్పుకోవడానికి యేసుక్రీస్తుని ఇష్టపడ్డారు. కానీ సొలొమోను కుమారుడిగా చెప్పుకోవడానికి ఇష్టపడలేదండి. ఎందుకయ్యా అంటే అతను చేసిన మిస్టేక్. అలాగే విశ్వాస వీరుల జాబితాలో కూడా సొలొమోను పేరు ఉండదండి. కావాలంటే మీరు వెళ్ళి బైబిల్ చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో అందరి పేర్లు ఉంటాయి. ఇక్కడ ఏమి చెప్పుతున్నాను, వారందరిలో న్యాయాధిపతులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు. కానీ ఆ మధ్యలో ఒక పేరు మాత్రం మిస్ అయిపోతుంది. ఏంటయ్యా పేరంటే సొలొమోను. తప్పించేశాడు దేవుడు. సొలొమోను తప్పించాడు దేవుడు. ప్రేమ దేవుడు ఎందుకు మహాజ్ఞానవంతుడు ఎలాగ ఎందుకంటే ఒక్క మోహపు చూపు నా జీవితాల నాశనం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీ కన్ను చెడితే నీ దేహం అంతా నాశనం అయిపోతుంది, చీకటి అయిపోతుంది. ప్రియులారా, ఇలాంటి బందీకాలంలో ఉండిపోయి ఏమైనా దేవతలకి ఏం చేస్తున్నట్టు గుడులు కడుతున్నట్టు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏమైన దేవతలు. ఎందుకు ఏమైన దేవతలని నొక్కి చెబుతున్నారంటే అనేకమైన దేవతలు ఉన్నాయి. ఆ దేవతలు వేరు, వాడి యొక్క పరిస్థితులు ఒక మాట తీరు అవన్నీ వేరు. కానీ ఏమైన దేవతలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. ఏమైన దేవతలు ఉన్నాయి. ఏమైన దేవతలు ఏంటంటే శృంగారపు అదేంటి కార్యక్రమం కలిగిన దేవతలు అన్నమాట. అర్థమవుతుందన్నమాట. ఏ దేవతలు అయ్యి? శృంగారపు ఆలోచన కలిగిన దేవతలు అన్నమాట. నా మాట వినడానికి మీకు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు, కానీ నిజమైన మాట అదే. మీకు ఇబ్బంది కలిగినా మీరు వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అదేమీ తప్పు కాదు, బూది కాదు. కానీ మీ యొక్క మాట మీకు తెలియకపోతే మనం చాలా నష్టపోతాం. ఏమైన దేవతలను మాట్లాడుతుంటాడు. ఇంకా 6వ వచనం కూడా చెప్తాను చూడండి. 6వ వచనం. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషును అమ్మోనీయుల ఏమైన దేవతను మొలెకు అను అమ్మోనీయుల ఏమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించను. చూసారు అక్కడ ఆ 2 దేవతల ముందు రాయబడిన మాట ఏంటి? హేయమైన. ఆ శృంగారపు దేవతలను ఎదురుగా పెట్టుకుంటే ఎవరి జీవితం బాగుంటుందో చెప్పండి. ఎవరి జీవితం బాగుంటుంది? ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చింది. నాకు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఆ శ్రీకాకుళం సైడ్ ఏదో ఒక గుడి ఉన్నదట.
ఒక ప్రాంతం ఉన్నదట. ఆ గుడి ఏంటో తెలుసా? కొత్తగా పెళ్ళైన జంటలే ఆ గుడికి వెళ్ళాలట. ఎందుకయ్యా కొత్తగా పెళ్ళైన జంటలే ఆ గుడికి వెళ్ళాలంటే, అక్కడ ఉన్న గుడి ఏంటో తెలుసా? శృంగారపు గుడి అనమాట. అక్కడికి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరూ వెళ్ళకూడదు. ఎవరైతే వివాహం జరిగిందో, కొత్తగా ఎవరికైతే వివాహం జరిగిందో వారే వెళ్ళాలట. న్యూస్లో పట్టదమన్నా. ఎందుకు అలాంటివి అంటే వాటిని చూసి మనం ఏం నేర్చుకుంటాం? మన జీవితం, మన ఆలోచనలు మారిపోదు. ఉండవలసిన బయటకు కనిపించకూడని ఆ మర్మ అవయవాలు బయటకు చూపిస్తూ అనేక మంది మనుషులను చూపులను చెడగొడుతూ సమాజంలో అనేక మంది నాశనం చేసేస్తున్నారండి. ఐటమ్ సాంగ్ అని పెడతారు. ఏంటి నీ ఐటమ్ సాంగ్? జనులను, మనుషులను, యవనస్తులను పాడు చేయడం తప్ప ఇంకేదైనా ఉన్నదా? ఏది లేదు. ప్రేమించి దేవుని పిల్లరా, వారి యొక్క ఆలోచన విధానం మారిపోతుందండి. వారి జీవితం మారిపోతుంది. ఇక్కడ కూడా సొలొమోను చేసిన తప్పదే. తమ భార్యల కోరిక నిమిత్తం చేయక తప్పలేదు సొలొమోనుకి తప్పలేదు. ఏ మందిరానైతే తన తండ్రి అనుకున్న ఆ మాటను నిలబెట్టుకోవడానికి సొలొమోను ఎంత గొప్పగా ఆ మందిరాన్ని కట్టించాడో, ఆ మందిరం ఎదుర్కొంటేనే ఈ యొక్క దేవతల విగ్రహాలు పెట్టాడంట. ఈ హేయమైన దేవతల నిమిత్తం విగ్రహాలను కట్టించాడంట. ధూపములు వేస్తున్నారంట. చదువు కింద చెప్తున్నాను చూడండి. ఎన్నో వచనం? 7వ వచనం. 7వ వచనం రెండు మాట 8వ వచనం చెప్పండి. 8వ వచనం. తమ దేవతలకు ధూపము వేయచ్చు బలులను నర్పించుచున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసిన. సొలొమోను కావాలని చేయలేదండి. సొలొమోనుకి చేయడం అసలు ఇష్టం లేదండి అసలు. కానీ ఎవరి నిమిత్తం చేశాడట? తమ భార్యల నిమిత్తం చేశాడు. తన భార్యల నిమిత్తం చేశాడంట. భార్యల నిమిత్తం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చూడండి. చాలా మంది పురుషులు భార్యల నిమిత్తం అనేక మంది తప్పుడు కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. చాలా మంది పురుషులు చేసే తప్పేటే తమ భార్యల నిమిత్తం అనేక మంది చెడు అలవాట్లకు అలవాటు అయిపోయే అవకాశం ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతుంటాయి కదా. ఎక్కువగా ఎప్పుడు కనిపించి ఎప్పుడు చూసేదే ఏంటి? ఇతను చేసేదేమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో, ఇతను చేసేదేమో ఇతను ఉద్యోగం చేసేదేమో సిబిఐ ఎంక్వైరీలో, ఇతను చేసేదేమో ఒక సంస్థలో ఉద్యోగం చేస్తాడు. కాదని ఇతని మీద రైడింగ్ జరిగినప్పుడు ఇతని దగ్గర ఏం దొరుకుతాయమ్మా? ఆస్తికి మించి, ఏమండి అతని జీతానికి మించి, ఆదాయానికి మించి ఇతని దగ్గర ఏమున్నాయి? ఆస్తులు ఉన్నాయి. ఇతని దగ్గర ఆస్తులు ఉన్నాయి. ఎందుకయ్యా నీ జీతమేమో 30,000 రూపాయలు, నీ జీతమేమో 20,000 రూపాయలు, నీ జీతమేమో 25,000 రూపాయలు, నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా 2 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి నీకు? 2 కోట్ల రూపాయల ఆస్తి నీకు ఎలా వచ్చింది అని వారు ప్రశ్నించినప్పుడు వారు రైట్ చేస్తారు. దానికి సరైన పత్రాలను ఇలా పత్రాలను తీసుకొస్తారు. వస్తువులన్నీ తీసుకొచ్చి బల మీద వేస్తారు. ఆ ఇంటిలో ఉంటారు. ఆ ఇంటి మీద ఉన్నప్పుడు పత్రాలు ఎవరి పేరు మీద ఉంటాయి తెలుసా? పలానా 2 ఎకరాలు వాళ్ళ భార్య పేరు మీద ఉంటుంది, 3 ఎకరాలు వాళ్ళ పిల్ల పేరు మీద ఉంటాయి. మీకు అర్థమవుతుందా? వారు కొనుక్కునే గాజులు, వస్తువులు, చెవిలీలు, దివిటీలు, వడ్డానాలు, బంగారాలు, కడ్డీలు ఇవన్నీ ఏం చేసింది అనమాట? అమ్మగారు ఏం చేసింది? ప్రోత్సహించింది, ఇబ్బంది పెట్టింది. మీకు అర్థమవుతుందా? చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారండి. మంచివారు ఉన్నారు, చాలా మంచివారు ఉన్నారు. మరికొంతమంది చెడ్డవారు కూడా ఉన్నారు. వారు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ భార్యల కంట ఒక వ్యక్తి చెప్పాడు, ఒక అన్నయ్య పోలీసు వాడే చెప్పాడు. మా ఫ్రెండే అవుతాడు, నాతో పాటు చదువుకున్నవాడు. ఏం చేస్తారంట? వాళ్ళ భార్య ఏం చేస్తారు? అతను సీఏకి జరిగిన సందర్భాన్ని నాకు వివరించాడు. ఏం చేస్తారంట? వాళ్ళ వైఫ్ రోజుకి 5,000 రూపాయలు తెట్టగానే ఊరుకోదు. అతని జీతం కాకుండా ఒక 5,000 రూపాయలు ఇంటికి తెచ్చి ఇస్తానే కదా ఊరుకోదంట. అది అయితే ఉద్యోగం చేయలేక పో, బయటకు పో, ఇంటికి రావడానికి వెళ్ళదు. ఇంటికి వచ్చాయంటే ఏం కావాలా? 5,000 చేతిలో కొట్టాల్సిందే. నువ్వు 5,000 రూపాయలు చేతిలో పడాల్సిందే. ఎందుకమ్మా అతను ఒక లంచగుండగా మారిపోయాడంటే ఎవరు ప్రోత్సహించారు? ఎవరి నిమిత్తం అతను అలా తయారయ్యాడు? తన భార్య కోరిక వలన అతను అలా మారిపోయాడు. ప్రేమ దేవుడు చూసాను. ఇక్కడ కూడా సొలొమోను ఎలా మారిపోయాడు? తన భార్య కోరికల నిమిత్తము వారు ధూపం వేయ నిమిత్తము. దేనికి వేస్తున్నారంటే ధూపం, దేనికి చేస్తున్నారంటే పూజలు, దేనికి వేస్తున్నారంటే బలి అర్పణలు. ఏమైన దేవతలక సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అందుకే దేవుడు ఎన్నో మార్లు హెచ్చించాడండి సొలొమోను, హెచ్చరించాడండి దేవుడు. అయినా సొలొమోను బుర్రకు ఎక్కలేదు. ఎందుకంటే 1000 మంది అక్కడ చుట్టూ ఉన్నారు. ఈ రోజు దేవుడి మాట వినే అవకాశం సొలొమోనుకు ఉన్నా విందాము ఉంటే ఆవిడ వస్తుంది. ఆవిడకి నచ్చ చెప్తే ఈవిడ వస్తుంది. ఈవిడికి నచ్చ చెప్తే ఈ 10 మంది కలిసి వచ్చేస్తున్నారు. ఈ 10 మంది పోతే 50 మంది కలిసి వస్తున్నారు. 50 మంది కలిసి ఒకసారి ఒకేసారి 500 మంది వచ్చారు. చేస్తావా చేయవు? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సొలొమోను ఏం చేస్తాడు చెప్పండి? ఈ జీవితం చచ్చిపోతే బాగుందంటారా బాబు.
ఈ భార్యతో మోహించి చేసుకున్నాను కానీ నా జీవితం ఇలా అధరాపతనం అయిపోయింది. ఆ యొక్క అనుభవంతో రాత్రాడండి, అనుభవంతో రాత్రాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఎలాగంటే మీ యొక్క బాధ నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ కష్టాల నుంచి మీరు ఎలాగంటే తప్పించుకోవాలి? మమ్మల్ని ఎవరు విడిపిస్తారంటే సొలొమోను అదే ప్రసంగి గ్రంథంలో ఆ చెప్పబడిన మాటలో ఒక మాట చెప్తున్నాను చూడండి. ప్రసంగి గ్రంథం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం చివరి మాటలుగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు అన్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? దేవుని దృష్టికి ఎవరైతే మంచివారుగా ఉన్నారో, దేవుని దృష్టిలో ఎవరైతే మంచివారుగా ఉంటున్నారో వారు దాని నుంచి తప్పించుకుంటారంట. దేని నుంచి? ఆ స్త్రీ నుంచి, అటువంటి మనస్తత్వం కలిగిన స్త్రీ నుంచి, అటువంటి మోహపు చూపు నుంచి అతను తప్పించుకుంటాడు. అయితే మాకు రుచిగటే అని మీరు చూపించమంటే మీ అందరికీ తెలుసు, యోసేపు ఒక యవ్వనస్తుడు, యవ్వన కాలంలో ఉండి అనేక ఏమంటే ఎన్నో బాధలు కష్టాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక యజమాని భార్య అతని ఎదురుగా వచ్చి దినదినము అతన్ని బాధించి ఇబ్బంది పెడుతున్నా సరే ఏ రోజు కూడా మోహపు చూపు కలిగి లేడండి. చివరికి అవసరమైతే నేను పారిపోతాను, ఈ బిల్డింగ్ నుంచి దూకేసి చావనైనా చేస్తాను, బ్రతుకుంటే దేవుని కోసమే బ్రతుకుతాను అనుకుని ఆ బిల్డింగ్ నుంచి వస్త్రము పట్టుకుంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చేయరాని అని చెయ్యని తప్పుకు నిందకు బలైపోయాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. కానీ చివరి వరకు దేవుని కోసం నిలబడ్డాడు. అందుకే ఆయన జీవితం అంత బాగుంది. అతని జీవితం ముందు బాగోకపోయినా చివరికి వచ్చేసరికి దేవుని నిమిత్తం నిలబడ్డాడు కదా. మోహపు చూపు లేదు కనుక ఏం చేశాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. దేశానికి ప్రధానమంత్రి. యోసేపు ప్రధానమంత్రి. మీరు కూడా మీ జీవితంలో గొప్పవాడిగా ఉండాలనుకున్నారా? అపవిత్రతకు చోటు ఇవ్వకండి యవ్వనస్తులారా, మీ చెల్లెలారా, మీ తమ్ముళ్ళారా. మీరు ఈ మాటలు వినండి, దేవుడి మాట మీరు లక్ష్య పెట్టండి. మీ జీవితంలో ఏదైనా ఒక గోల్ ఉందంటే దేవుడి పని బాగా కష్టపడండి. మీ జీవితాన్ని మీరు కొనసాగించుకోండి, మంచిగా చదవండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, దేవుడి నిమిత్తం పని చేయండి, దేవుడి కార్యక్రమాలు విస్తరింపజేయండి, దేవుడు ఒక సాక్షిగా సమాజంలో నిలబడండి. మీరు అప్పుడు దేవుడు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా మంచి భార్యను, గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు అట్టుని ముంచుమని కంటే విలువైనది అటువంటి భార్యను తీసుకొస్తాను. నీకు నాకు దొరకాలంటే దొరకదు. నాకు నువ్వు మాత్రం చేయడానికి చెడ్డగారేదాన్ని చేస్తూ నాకు గుణమతి అయిన భార్య కావాలంటే నువ్వు వెతుకుతే ఎక్కడ దొరుకుతుంది? వెతుకు అంటే నీకు 10 సంబంధాలు చూసినా, 20 సంబంధాలు చూసినా, 30 చూసినా రాదు. మొత్తం చివరికి వచ్చింది అదే అవుతుంది. నీలాంటి మనస్తత్వం కలిగిన స్త్రీ అవుతుంది. కానీ నీకు గుణవతి అయిన భార్య నీకు దొరకాలంటే అది యెహోవా దయ ఉండాలి, యెహోవా దయ ఉండాలి. నీవు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడ్డావో అప్పుడు యెహోవా నీకు అటువంటి భార్యను సిద్ధపరుస్తాడు. ఆయన సిద్ధపరుస్తాడు. నీవు ఎలాగైతే ఎదురు చూస్తున్నావో నాకు కూడా మంచి పురుషుడు, ఏకపత్ని పురుషుడు, మంచివాడు కావాలని స్త్రీ కూడా అలాగే కోరుకుంటుంది. అమ్మాయిలు ఏం కోరుకుంటారండి? వారికి ఏం అవసరం లేదు. ఏం కావాలి? మంచి భర్త ఉంటారు. చాలు. తాగకూడదండి, బూతులు ఆడకూడదండి, చెడు కార్యక్రమంలో ఉండకూడదండి, చక్కగా ఏదో ఒక ఉద్యోగం తిన్నా ఉన్నా లేకపోయినా చక్కగా మా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటారు. మనం మాత్రం తాగేస్తాం, బ్రాండీ తాగేస్తాం, విస్కీ తాగేస్తాం, సిగరెట్ తాగేస్తాం, అన్నీ చేసేస్తాం. మనకు మాత్రం ఎవరు రావాలి? మంచి భార్య. కానీ పైగా సామెతలు లోకంలో చెప్పబడిన సామెత చెప్తారు ఏంటి? ఎన్ని చేసినా మాత్రం ఏమవుతుందంట? చెడ్డోళ్ళ కంటే ఎవరు వస్తారంట? మంచి భార్య వస్తుందంట. మంచి వాళ్ళకి ఏమవుతుందంట? చెడ్డ భార్య. ఇది నిజమండి? నిజం కాదండి. మీకు అర్థమవుతుందా? మీరు కావాలంటే చూడండి, వాడు ఎలాంటి వాడు ఆడికి తగ్గట్టుగానే వస్తుంది భార్య. ఇది డ్యామ్ షూరిది. దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి ఆలోచన కలిగలేడు. యోసేపు లాంటి మనసు మనం కలిగి ఉంటే అలాంటి స్త్రీల నుంచి మనం తప్పించుకుంటాం. దేవుని దృష్టికి మంచివారైన దాని నుంచి తప్పించుకుంటారు అన్నాడు. చూడండి, మీ అందరికీ తెలుసు ఒక మంచి భక్తుడు ఎవరు? యోబు. అతని వయసు నిజానికి చెప్పాలంటే పిల్లలు కలిగి ఉన్నారు, ఆస్తిపాస్తులు కట్టుకున్నారు, అవన్నీ పోయాయి. అవన్నీ పోయిన తర్వాత అతని వయసు ఎంత ఉందో చెప్పండి? ఇంచుమించు 50 నుంచి 60, 70 సంవత్సరాలు ఉంటారు అనుకోవచ్చు. తప్పేం లేదు అందరూ. ఎందుకంటే పిల్లలు పెద్దవారు అయిపోయారు, పిల్లలందరూ చచ్చిపోయారు. అంటే ఆ వయసు పెద్ద అయింది కాదు. మనం దాని యొక్క అంచనా ప్రకారం మనం చెప్పుకోం, మినిమం 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. ఇతను ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇతను ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి చివరిగా యోబు గ్రంథం
31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్యమేమగును అని మాట్లాడుతున్నాను. చూడండి, ఒకవేళ నేను కన్యకని ఎలా చూస్తాను? కన్యక నేను చూడలేను. ఎందుకంటే నీ కన్యకను చూస్తే ఎలా చూడాలి? మోహం చూస్తే చూడకూడదు కన్యకని. నా కన్నులతో నేను నిబంధన చేసుకుని, ఈ రోజు నేను కూడా కన్నులతో నిబంధన చేసుకుని, దేవుని వాక్యాన్ని బట్టి నిబంధన చేసుకొని ఈ కళ్ళతో దేవుని మాటలు చదవాలి, ఈ కళ్ళతో దేవుని పనులు చేయాలి, ఈ కళ్ళతో దేవుని మాటలు వాక్యాన్ని నేను చదవాలి. అంతేగాని వెళ్ళిపోతున్న ఎవరి ఆ రోడ్డు అంట వెళ్తున్న ఏ స్త్రీని చూసి మోహించావా? నీవు గుర్తుకు రావాల్సింది సంసోను గుర్తుకు రావాలి, సొలొమోను గుర్తుకు రావాలి. వారెవరో అలా పడిపోయారండి, నేను వాళ్ళకి పడిపోనండి ఈ మాత్రమే చూస్తాను అనుకున్నావా? వారే పడిపోయారు, నీవంతా నేనంటారు. నాశనం వెళ్ళిపోతావు. నాశనానికి తొలిపెట్టు అదే అనుకోను, అదే అనుకో. 9వ వచనం, నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని భార్యను, నా పొరుగువాని ద్వారము నేను పొంచిన ఎడల నా భార్య వేరొకరిని తిరగలు తీసుకురాను కాక ఇతరుల ఆమెను ఊడిదరగాక. కింద మాట్లాడతారు, ఇటువంటి దుష్కార్యం దేవుని దృష్టికి చెయ్యను అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, యోబు అంతటి వారే వృద్ధాప్యం వచ్చినా, వయసు వెళ్ళిపోతున్నా, తన కోరిక ఏమైనా ఒకవేళ వచ్చేస్తామని భయముతో ఏమంటున్నాడంటే యోబు, నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను. పరిస్థితిని అసలు చూడవలసిన మొహంతో చూపుతో చూడవలసిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా చూసినా నా భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యని వీరొకరు కూతురు కాక తనకు తానే ఏం చేసుకున్నాడు? శాపం పెట్టుకుంటున్నాడు. యోబు తనకు తానే శాపం పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు? ఒకవేళ ఏ స్త్రీనైనా నేను మోహపు చూపుతో చూస్తే ఏమంటాడు? నా భార్యను వేరొకరు కూతురు కాక. ఎంత గొప్పవాడండి యోబు. నిజంగా మహామహుడు మంచి గొప్పగా ఉన్నారు. దేవుడి కోసం పెట్టుకున్న వారు ఆలోచన విధానం ఇలాగే ఉంటుందండి. ఎవరు మీ అందరికీ చాలా మంచి డౌట్ రావచ్చు. అనేక మందికి ఈ మాటలు చదువుతున్న ఒక డౌట్ వస్తుంది, మనసులో మొదలో తిరుగుతుంటుంది ఒక మాట. ఏంటా మాట? ఏమంటే సొలొమోను ఇంతమంది భార్యని వివాహం చేసుకున్నాడు కదండి, ఇంతమంది భార్యతో వ్యభిచారం చేశాడు అంటే మోహం చూపు కలిగి ఉన్నాడు కదండి, ఇంత అనుభవించాడు కదండి, అతను దేవుడి మాటలు ఎలా చెబుతున్నాడండి? ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయా? అప్పుడప్పుడు సమాజంలో వస్తూ ఉంటాయి. నువ్వేట్రా మాకు చెప్పేది, నువ్వేట్రా మాతో మాట్లాడేది, నువ్వెంతరా మాకు చెప్పేది, నువ్వు ఒకనాడు అలా చేయలేదా, నువ్వు ఒకనాడు ఇలా మాట్లాడలేదా, నువ్వు ఒకనాడు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండలేదా? మాట్లాడతారా? మాట్లాడతారు. కానీ ఆ అనుభవం చేసుకున్నవాడు, ఆ తప్పును చేయించిన వాడు చేసిన తప్పును మరలా రెక్టిఫై చేయకుండా, చేసిన తప్పును మరలా చేయకుండా ఎవడైతే ఉన్నాడో వాడు నిజముగా మారుకుంటున్నవాడు. దావీదు విషయం అలా జరిగింది. బెత్షెబా విషయంలో దావీదు తప్పు చేసినప్పుడు ఎంతో వేదన పడ్డాడు, ఎంతో ఇబ్బంది పడ్డాడు. చివరికి దావీదు కోసం యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, దేవుడు ఇచ్చిన మాట ఏంటి, దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు. ఎందుకు దావీదు ఇష్టానుసారుడైన కుమారుడే? దావీదు మనసు మార్చుకున్నాడు కాబట్టి. దావీదు తాను చేసిన ఆ ఒక్క తప్పు తప్ప ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఆ తప్పును మరలా రిపీట్ చేయలేదు కాబట్టి. మనము కూడా ఈ మాటలో ఎవడైనా మనం అంటున్నప్పుడు మనం ఒకటే చెప్పాలి, ఒక మాటే మీరు మాట్లాడండి. నిజమే, ఆనాడు నేను చేశాను, ఆనాడు నేను జరిగించాను, ఆనాడు ఈ తప్పుడు కాలంలో నాకు తెలియక వెళ్ళిపోయాను, కానీ ఈ రోజు నా జీవితం మారిపోయింది, నా మనసు మారిపోయింది, నా ఆలోచన విధానం మారిపోయింది. ఆ చేసిన తప్పు మరలా నేను చేశానని ఒక్కసారి చూపించు, నువ్వు ఏది చెప్తే నీ పాదాలకి నేను దూరిపోయి ఈ కాళ్ళకి నమస్కారం పెడతానని చెప్పాలి. బెదిరిపోతాడు, అల్లిపోతాడు, భయపడతాడు అప్పుడు. ఎందుకంటే నిజమే కదా, ఆలోచించుకుంటాడు. ఎందుకంటే అంతే కదండి, ఒకసారి చేసిన తప్పు మరలా మనం చేయకపోతే అదే కదా మన భక్తి జీవితం మనకు నేర్పించేది. ఆ తప్పు మనం చేయకపోతే మనకు ధైర్యం వస్తుంది, ఆత్మపరంగా మనం ఇంకా ఎదుకోగలుగుతాం. కానీ చేసిన తప్పు మరలా చేస్తూ మరలా మనం చెప్తున్నాం కానీ ఎవడైతే ఇంట్లో నా భార్య ఉండదు, నీ కుటుంబ సభ్యులు ఉండరు, నీ చుట్టూ నా ప్రజలు కూడా ఉండరు. దావీదు కోసం దేవుడు అంత మంచి సాక్ష్యం ఎందుకంటే దావీదు చేసి ఒప్పుకొని ఏమండి దేవుని కోసం నిలబడ్డాడు. కానీ సొలొమోను కోసం చెప్పలేదు చూడండి, సంసోను కోసం చెప్పలేదు చూడండి. ఎందుకంటే వారు మారే టైంకి మరలా
అవకాశం రాలేదు అక్కడ. కానీ దావీదుకి వచ్చింది. ప్రియమైన దేవుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎటువంటి దానికి నువ్వు జడియక, అలసిపోక, అవమానాన్ని దిగమింగుకొని ఇటువంటి పరిస్థితి అంటే అనేవాడిని మంచిదే, పర్లేదు. ఎవరన్నా మీరు మహిమపరచబడుతున్నారు, దేవుని చేత మీరు వాడబడుతున్నారు, దేవుని చేత మీరు నడిపింపబడతారని మీరు ఆలోచన రావాలి. ఎవరైతే ఆ మాట మిమ్మల్ని అంటాడో అర్థమైందా? మీ అందరికీ ప్రియమైన దేవుని వల్ల ఈ మాటల నుండి మీరు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. మన జీవితాన్ని దేవుళ్ళు మా బాగుగా కట్టుకోండి. మరణం కంటే దుఃఖకరమైనది ఏదో మీ అందరికీ ఈ పాఠం ద్వారా అర్థమైంది అనుకుంటారు. ఈ మాటలన్నీ దేవుడు మనకి ఎందుకు వినిపింపజేస్తున్నాడంటే చివరికి ఒక మంచి పాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాట, మనందరికీ తెలిసిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి ఎవరో సొలొమోను గారికి, సంసోను గారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడును. వారికి కలిగి మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు మన దేవుడు మనకు రాయించాడు. ఈ మాటలే లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో, మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో మనకు అర్థం కాదండి. ప్రియమైన దేవుడు, ఈ మాటలు విని మీరందరూ మంచి నిర్ణయం తీసుకోండి. ఈ మధ్యాహ్న తరగతిలో మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాన్ని కలిగించిన మా తండ్రి దేవ, కొన్ని మాటలు తండ్రి మీ యొక్క కుమారుడైన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తండ్రి నేను మాట్లాడగలిగాను తండ్రి. నాకైతే తండ్రి ఈ అర్హత లేదు తండ్రి, ఈ యొక్క జ్ఞానం నాకు లేదు నాయన. ప్రతిదీ తండ్రి నాకు కలిగినది ఏదైనా సరే తండ్రి మీ దయ వల్ల, మీ కృప వల్ల తండ్రి, మీ ఆలోచన వల్ల తండ్రి నేను కలిగి మాట్లాడుతున్నాను నాయన. మీరు నా యందుండి నాకు సహాయం దయచేస్తూ నా ద్వారా తండ్రి మీ మాటను తండ్రి మీ పిల్లలకు వినిపింపజేస్తుంది తండ్రి. మమ్మల్ని నిలబెట్టినందుకు వందనములు తండ్రి. ఒకనాడు మేము కూడా అలాగే పడిపోయి నాశనమయ్యే పరిస్థితులకు వెళ్ళిపోయాం తండ్రి. అక్కడి నుంచి మీరు లేవనెత్తి మమ్మల్ని నిలబెట్టి తండ్రి ఈ మాటలు తండ్రి మాకు వినిపింపజేసి నా చుట్టూ నా సోదరులందరికీ వినిపింపజేయడానికి తండ్రి నాకు సహాయం దయచేశారు నాన్న. ఒక సొలొమోను లాగా, ఒక సంశోనులాగా తండ్రి మేము ఉండకుండా వారు ఎలాగైతే దేవుడు మీలో నిలబడి మరలా దేవుడు మీకోసం బ్రతికారో, చివరి అంకమందు తండ్రి మీకోసం ఎలాగైతే పని చేశారో తండ్రి, అటువంటి పని చేసే పిల్లలుగా తండ్రి మేము ఉండగా సహాయం తెచ్చేయండి తండ్రి. ఇప్పటి వరకు ఒకవేళ మా జీవితంలో ఎటువంటి చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉండిపోయాము, అటువంటి ఆలోచనలు మేము ఉన్నామో తండ్రి మమ్మల్ని క్షమించండి దాన్ని. ఎప్పటికైనా తండ్రి మా మనసును మార్చుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, కృపను చూపమని. ఇంతటి మంచి మహత్తరమైన కార్యక్రమం జరుగుతున్నా తండ్రి. మేడపాడు సహోదరులు తండ్రి అందరూ మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన. ప్రతి సంవత్సరం తండ్రి ఎంతో కష్టంతో, ఎంతో ఇబ్బందితో తండ్రి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరైనా ఒక్కరినైనా మార్చాలని ఒక మంచి ఉద్దేశంతో తండ్రి మీ పని చేయాలని ఒక కసితో తండ్రి మీ మాటలను తండ్రి సమాజానికి వినిపింపజేయాలని ఆలోచనతో తండ్రి కష్టపడుతున్నారు తండ్రి. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ నాయన ప్రతి ఒక్కరూ తమ గుప్పిలు విప్పి కష్టాన్ని వెచ్చించి తండ్రి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు తండ్రి. ఎవరైతే మీ కార్యక్రమంలో ఉన్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి యొక్క ఆలోచన విధానానికి తగినట్లుగా మీ యొక్క ప్రతిఫలాన్ని ఇవ్వమని, సహాయం దయచేయమని, మరలా రాత్రి జరగబోయే తరగతులు మీరే తోడేని నడిపించమని సహాయం దయచేయమని, మరలా జరగబోతున్న చివరి 2 రోజులు తండ్రి మీరే తోడేని సహాయం దయచేయమని, సహాయం అనుగ్రహించమని, మరలా మేమందరం కలుసుకునేంత వరకు మీ కృపా, మీ సమాధానం అందరికీ తోడుగా ఉంచమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి.